Okay, guys. Now we'll take the Q&A part. So before taking, sir, ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. యూపీ గవర్నమెంట్ 2019-2020 టైంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే ఒక థీమ్ తీసుకుంది సార్. అది మన ఏపీకి ఏ రకంగా అయినా వర్తిస్తుందా, ఏపీ ఆర్ తెలంగాణకి? ఎందుకంటే ఇప్పుడు ఈ కర్నూలులో ఆనియన్స్ ఎక్కువ పండితే మన గోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండుతుంది, కొండపల్లిలో బొమ్మలు ఎక్కువ తయారు చేస్తారు సార్. సో ఇలాంటి డిఫరెంట్ డెమోగ్రఫిక్స్ ఉన్నందుకు మనం ఇలాంటిది ఏమన్నా కూడా తీసుకుంటే మేబీ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా స్మాల్ టౌన్స్లో? కృష్ణ, ఐ కంప్లీట్లీ అగ్రీ. దీనిలో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అగ్రో క్లైమాటిక్ జోన్స్ అంటారు. వ్యవసాయమే ప్రధానంగా తీసుకున్నా కూడా అన్ని చోట్ల వ్యవసాయం ఒకే రీతిని ఉండదు. కొన్ని చోట్ల పళ్ళు కూరగాయలు పండుతాయి, మరి కొన్ని చోట్ల వరి లాంటివి పండుతాయి, మరి కొన్ని చోట్ల క్యాష్ క్రాప్స్ పండుతాయి. రెండోది, మీకు లోకల్ స్కిల్స్ ట్రెడిషనల్గా కొన్ని చోట్ల కొన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు చెప్పిన కొండపల్లి బొమ్మలు కావచ్చు, కొన్ని రకాల చీరలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక చోట ఒక యూనిక్ స్కిల్స్ ఉంటాయి. మూడోది, క్లస్టర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది ఎకనామిక్స్లో. క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు. ఒకే యూనిట్ కాకుండా ఒక సెక్టర్లో మల్టిపుల్ యూనిట్స్ వస్తే అక్కడ సైనర్జీస్ ఎక్కువ ఉంటాయి, మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు చూడండి, ఆటోమొబైల్స్ అన్నీ డెట్రాయిట్లోనే ఉండేవి. ఇప్పుడు కొంచెం డిస్పర్స్ అయినాయి, కానీ డెట్రాయిట్ అంటే ఆటోమొబైల్ సిటీ అమెరికాలో. మరి టెక్నాలజీ అంతా కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వగేరా అంతా కూడా బే ఏరియా, శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ బే ఏరియా. అట్లాగే మనకు కూడా ఆటోమొబైల్ సెక్టర్ అంతా చెన్నై చుట్టూ వచ్చింది ఎక్కువగా. క్లస్టర్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే లింకేజెస్, బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ లింకేజెస్ అన్నీ కూడా ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అక్కడే రావాలని కాదు, అంత మెగా క్లస్టర్ కాకపోయినా కూడా మనకి ఒక ప్రోడక్ట్ మీద మీరు కనుక లోకల్ కండిషన్స్ని బట్టి గుడ్డిగా కాకుండా లోకల్గా ఉన్నటువంటి కల్చరు, స్కిల్స్, రిసోర్సెస్ని బట్టి ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆ ఏరియాలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అందుకనే బెంగళూరు మనకి ప్రధానంగా ఐటీ సెంటర్, మనం కూడా క్యాచప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ బెంగళూరు బికేమ్ ఏ హబ్. అంచేత ఫర్ ఆల్ దీస్ రీజన్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. మనకు కూడా ఒక ఫోకస్ ఉంటుంది, ఊరికే గుడ్డెదిచ్చేలా పడ్డట్టు కాకుండా. బట్ ఏంటంటే కేర్ఫుల్గా ఎక్స్పర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఊరికే మీ పురిలో పుట్టిన బుద్ధి ప్రకారం కాకుండా అది న్యాచురల్గా ఆర్గానిక్ గ్రోత్ ఉండేట్టుగా చూడాలి, ఎకనామిక్ గ్రోత్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అమర్నాథ్ సార్. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది నాది ఒక ఎస్ఏ క్వశ్చన్ ఈ స్మాల్ టౌన్స్కి సంబంధించి. అదేంటంటే, మీరు 2014లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో కుకట్పల్లి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా అన్నిటినీ హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇటువంటి సమస్యలు వచ్చినాయి, రేపొద్దున ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే విస్తరించాలి అన్నట్టుగా చెప్పారు. అయితే అప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల గవర్నమెంట్స్ ఫామ్ అయిపోయినాయి 2 స్టేట్స్లో. క్యాపిటల్ నీడ్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అప్పుడున్నటువంటి గవర్నమెంటు అమరావతి తప్ప మిగతా రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రజలే లేరన్నట్టుగా ఒకదాని మీద కేంద్రీకృతం చేశారు. తర్వాత ఫాలోఅప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి దాన్ని అధికార వికేంద్రీకరణ అని ఒక చిన్న పేరు పెట్టారు. సో మళ్ళీ కట్ చేస్తే ఒక స్టేట్కి రాజధాని లేనటువంటి రాష్ట్రం అని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా అమరావతి దాని చుట్టూటువంటి గ్లోబల్ సిటీని కన్స్ట్రక్షన్ చేయాలి ఇలా చెప్తున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా ప్రాక్టికల్గా చూస్తే చిన్న చిన్న పట్టణాలు మాత్రమే ప్రగతికి సోపానాలు. సో మీరు ఎప్పటి నుంచో చెప్పేటువంటి 2 మీ యొక్క ముఖ్యమైనటువంటి ఊత పదాలు అన్నటువంటి విద్య, ఆరోగ్యం, అవి అప్పటి నుంచి చెప్తుంటే ఇప్పటికి కూడా ప్రజలకు అర్థం కాలేదు కదా. ఈ స్మాల్ టౌన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు అర్థం అవుద్ది, ఎప్పటికి అయ్యేది ప్రస్తుతంపు? పైసామే పరమాత్మ, జాబ్స్ వస్తాయి, నా జీవితం బాగుపడుతున్నాయి, అది అర్థమైతే. ఉదాహరణకి రామకృష్ణ గారు చేసిన దీనివల్ల మనందరికీ ఇప్పుడు థియరీ కాదు, ఇది ప్రాక్టీస్ తెలుస్తుంది. వీ కెన్ ఇమాజిన్, వీ కెన్ పుట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ దోస్ పీపుల్ ఇన్ కావూరు. అది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా పాలిటీషియన్స్ అందరూ దుర్మార్గులు కాదు, మన మనసులో ఏంటంటే వీళ్ళందరూ దుర్మార్గం కాదు. వాళ్ళ తప్ప ఎన్నికల్లో మళ్ళీ గెలవాలా, జనాన్ని ఒప్పించాలా, దానికోసం రకరకాల విన్యాసాలు చేస్తారు. ఆ జనం కనుక ఒప్పించడం ఈ రకంగా జరిగితే బాగుంటుంది అని ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు. రెండోది, ఈ రకంగా ఈ మోడల్లో మనకి ప్రతి నియోజకవర్గానికి 1-2 టౌన్స్ అనుకోండి, ఏ ఎమ్మెల్యేకి చేదు. ఇప్పుడు మీకు క్యాపిటల్ సిటీయో మరొకటో వద్దని కాదు, క్యాపిటల్ సిటీ కాదు ముఖ్యం, గ్రీన్ ఫీల్డ్ సిటీ. ప్రతి రాష్ట్రానికి ఒక ఆధునిక సదుపాయాలతో గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే టాలెంట్ వస్తుంది. కానీ అదొక్కటే పరిపాలన అనుకోబోకండి, నేను చెప్పేది. గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి,
అది ఉన్న చోట ఇక్కడ పెద్ద సిటీ ఒకటి ఉన్న చోట ఎకనామిక్ గ్రోత్కి అది హబ్ అవుతుంది. కానీ దాంతో ఆపకుండా డీసెంట్రలైజ్డ్గా స్మాల్ టౌన్స్ కూడా ఏర్పాటు చేయండి. ఇక్కడ పద్ధతులు వేరు, అక్కడ పద్ధతులు వేరు. ఇక్కడ యూనివర్సిటీలు వస్తాయి, ఇక్కడ హైటెక్ సెంటర్లు వస్తాయి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు వస్తాయి. వేరే ఇక్కడ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, లో టెక్ వస్తుంది, లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ వస్తుంది. అది వేరు, ఇది వేరు. ఈ రెండు కూడా సైనర్జీ ఉండాలి తప్ప ఒకటి ఇంకో దానికి వ్యతిరేకం కాదు. రెండు కావాలి. మంచిది గ్యారంటీగా జనంలోకి వెళుతుంది. కొన్ని టైం పడతాయి. ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎందుకని ఇంత కష్టం అంటే మీకు నాకు కూడా ఎడ్యుకేషన్లో నష్టం వెంటనే గోచరించదు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మన పిల్లో బాగుపడుతుందో లేదో అర్థమవుతుంది. అప్పుడు దాకా ఏదో చూద్దాంలే స్కూల్కి వెళ్తున్నారు కదా అనుకుంటాం మనం. కాబట్టి మనకు ఆ ఫీడ్బ్యాక్ చాలా స్లోగా వస్తుంది. నష్టం ఏం జరిగిందో తర్వాత అర్థం. ఇంతకుముందు అనుకుంటున్నాం ఫీ రియంబర్స్మెంట్ పెట్టారు, అందరూ బాగుంది అనుకున్నాం. ఫ్రాంక్గా చెప్పండి, విద్య బాగుపడిందా? చాలా కాలేజీల్లో ఫీ రియంబర్స్మెంట్ కోసం చేర్చుకుని వాళ్ళు కాలేజీకి రాకుండా కాలేజీకి వచ్చినట్టు నటించి వాళ్ళ మోసం చేసుకుని వాళ్ళు నాశనం అవుతున్నారు. గవర్నమెంట్ డబ్బులు పోతున్నాయి, మన పన్నుల డబ్బులు పోతున్నాయి, ఫలితం రావట్లేదు. కానీ ఇది ఎప్పుడు తెలిసింది? ఓ 10-15 ఏళ్ళు పోయాక అర్థమవుతుంది. వెంటనే అర్థం కాదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా ప్రాబ్లం. అది కొంచెం లాంగ్ జెస్టేషన్ పీరియడ్, ఆ ఫలితాలు అర్థం కావడానికి. హెల్త్ కేర్ కొంచెం క్విక్గా అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ ఉంది, ఆ మోడల్ సరిపోకపోయినా కూడా, పార్షియల్ మోడల్ అయినా కూడా, అరే హాస్పిటల్కి పోతే ఆపరేషన్కి డబ్బులు కట్టక్కర్లేదు, కట్టుకుంటున్నా, వెంటనే అర్థమైపోయింది. ఓట్లు వేసేసారు అందుకని. కొన్నిటికేమో వెంటనే అర్థమవుతుంది, కొన్ని ఆలస్యంగా అర్థమవుతాయి. ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. అందులో మనం స్ట్రక్చర్ చేసే తీరు, మన కళ్ళకు కనిపించేటువంటి తీరు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, ఎమ్మెల్యేలకు కొన్ని ఇన్సెంటివ్, మా నియోజకవర్గంలో కూడా 2-3 చోట్ల జరగాల, అక్కడ టౌన్స్ వస్తే బాగుంటుందని చెప్పిన ఫీలింగ్ పెట్టినందు వల్ల కొద్దిగా గవర్నమెంట్ దృష్టి పడితే, మీరంతా కూడా గొంతు విప్పితే ఖచ్చితంగా ఇది ముందుకెళ్తుంది. సార్ ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్ దానికి పోయి, రామకృష్ణ గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాకు తెలియదు, కానీ నేను వ్యక్తిగతంగా నాకన్నా సీనియర్స్ కొంతమంది హైదరాబాద్ ఒక 10 years బ్యాక్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొంత పరిస్థితులు చూసి ఇక్కడ వాళ్ళు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ గివ్ బ్యాక్ టు ద విలేజెస్ అన్నట్టుగా వెళ్ళి అక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న ముఠా రాజకీయాలు వాళ్ళని మళ్ళీ సిటీకి గెంటేశాయి. సో ఈ నేపథ్యాన్ని మరి మాకు అది పెద్ద ఛాలెంజ్ కదా సార్. రేపు పొద్దున్న ఇవన్నీ వదిలేసుకుని అక్కడ వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు అక్కడ ముఠా రాజకీయాలు అడ్డం వచ్చి వెనక్కి రావాల్సి వస్తే హౌ వీఆర్ గోయింగ్ టు విత్ స్టాండ్? కొంచెం నేను ఫ్రాంక్గా చెప్తాను. నేను ఇందాక 2-3 సార్లు చెప్పాను. రామకృష్ణ గారిది ఒక ఐడియల్ ఎగ్జాంపుల్. అందరికీ కూడా ఉన్న గ్రామంలోనే అంత అభివృద్ధి సాధించడం సాధ్యమని నేను అనుకోవట్లేదు. ఆ గ్రామం వాతావరణం వేరు, స్వతంత్ర పోరాటకాల నుంచి వచ్చే నాయకత్వం వేరు. ఇప్పుడు ఆ గ్రామం నుంచి చాలా ఎన్లైటెడ్ పీపుల్, మీన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఉండి నాయకత్వం ఇచ్చేవాళ్ళు ఉన్న తీరు వేరు. అన్ని చోట్ల ఉండకపోవచ్చు. అందులో గ్రామాలను మనం ఖచ్చితంగా 2 రకాలుగా నాశనం జరిగినాయి గత 50 ఏళ్లలో. ఒకటి సెల్ఫ్ రిలయన్స్ పోయింది. ఒకప్పుడు గ్రామాల్లో డబ్బులు లేకపోయినా కూడా, పేదరికం ఉన్నా కూడా ప్రైడ్ ఉండేది. మనం సొంతంగా చేసుకుందాం, మన స్కూల్ మనం కట్టుకుందాం, ఎకరాకింత డబ్బులు వేసుకునేవాళ్ళు. అక్కడ భూమిని దానంగా ఇచ్చేవాళ్ళు. ఆ భూమి ఇచ్చే మనిషికి దానం ఇచ్చే శక్తి లేకపోతే ఆయనకి వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ భూమి బదులు. ఆ బిల్డింగ్లు వాళ్ళు సొంతంగా కట్టుకునేవాళ్ళు. బిల్డింగ్ కట్టుకోలేకపోతే ముందు పూరిపాకులు కట్టుకునేవాళ్ళు, తాటాకులతో తింటున్నాం. ఆ తర్వాత బిల్డింగ్ వచ్చేది. ఇవన్నీ కూడా సొంతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసాం? కాలక్రమేణా ఆ సెల్ఫ్ రిలయన్స్ చంపేశాం, ప్రైడ్ని చంపేశాం. 2 కులాలు పూర్వం కూడా ఉన్నాయి, కానీ గ్రామం అంతా సామరస్యంగా ఉండేది. ఇప్పుడేమైంది? రాజకీయం కులాల స్పృహని మరింత పెంచేసింది. కులం కంటే ఎక్కువ ముఠాలు తీసుకొచ్చింది. ప్రతి ఊళ్ళో ఈ ముఠా ఆ ముఠా, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అన్న తమ్ముడు ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళు. కాబట్టి గ్రామాలు చాలా మేరకు ఆ వాతావరణం చెడిపోయిన మాట వాస్తవం. మూడోది ఇంకోటి ఏమైంది? గ్రామాల నుంచి ఏ గ్రామమైనా మీరు చూడండి, కాస్త కోస్త తెలివి ఉన్నవాళ్ళు, సంపాదించే శక్తి ఉన్నవాళ్ళు, అంబిషన్ ఉన్నవాళ్ళు గ్రామాల్లో మిగులుతున్నారా? మిగలటలా. నాయకత్వం ఉంటే కదా ఒక మార్గాన్ని చూపెట్టేది. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా ఊళ్ళో జరుగుతుందని అనుకోవట్లా. అలా ఊహించుకోకండి. ఒక టౌన్ గురించి ఆలోచించండి. ఒక మండల కేంద్రం, ఒక తాలూకా కేంద్రం, ఒక రేపల్లె, లేకపోతే మరొకటి. అక్కడ ఈ గ్రామాల్లో ఉన్న నెగటివ్స్ పోతాయి. ఎందుకంటే అర్బన్ క్యారెక్టర్స్ వచ్చినాయి. గ్రామాల నుంచి వలస వచ్చి అక్కడికి వస్తున్నారు. ఒక తరం క్రితం ఇప్పుడే వస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ముఠాతత్వం, కులతత్వం బదులు ఎకనామిక్గా ఒక టౌన్కి రాగానే ఏమవుతుందంటే నేను బాగుపడాలి, ఏదో పని చేసుకోవాలా, కొంచెం భేషజం వదిలేసుకోవాలా. మనకేదో తెలుగులో సామెత ఉన్నది,
పూలు అమ్మిన చోట కట్లట్లా అమ్ముతామని చెప్పాను. నేను ఫలానా కులంలో పుట్టాను కాబట్టి ఫలానా పనే చేయాలి, వాడికి చేత కాదు కానీ ఫలానా పనే చేయాలా, ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకో ఊరికి వెళ్ళగానే మనసు మారిపోతుంది. బతుకుతారు, గౌరవంగా బతకాలి కష్టపడి. అందుకని ప్రతి గ్రామంలో ఇలా జరుగుతుందన్న ఊహ నాకు లేదు. కానీ కొన్ని గ్రామాల కలయికలో ఎక్కడైతే పట్టణాలుగా ఏర్పడే అవకాశం ఉందో ఇప్పుడు కూడా మార్కెటింగ్ కానీ, షాపింగ్ కానీ, డాక్టర్ దగ్గరికి పోవటం కానీ, కాలేజీకి వెళ్ళటం కానీ, పూర్వం అయితే సినిమా హాల్కి వెళ్ళటం కానీ ఆ స్మాల్ టౌన్లోనే జరిగేది. అలాంటిది సహజంగా కొంచెం ఒక కూడలుగా ఉండే టౌన్గా ఉన్నది అది డెవలప్ అయ్యే ఏర్పాటు ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. అంటే ప్రతి గ్రామం కూడా 6 లక్షల గ్రామాలు ఇలా జరిగేది సాధ్యం కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం కాదు, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉండవు. బట్ ఒక 10,000 ఇలాంటి స్మాల్ టౌన్స్ వచ్చినాయనుకోండి ఖచ్చితంగా సాధ్యం. సార్, నా పేరు నిఖిల్. నేను ఒక 2-3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అన్ని ఎకనామీ అండ్ కంట్రీ రిలేటెడే. కృష్ణ గారు ఇందాక మిమ్మల్ని అడిగినట్టు మీకు చైనా అంటే ఎందుకు ఇష్టం, ఇండియా అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగారు. ఇండియా అంటే ఇష్టం లేదని అన్నారా? డెవలప్మెంట్ దాన్ కంపేర్ టు డెవలప్మెంట్ ఇన్ చైనా అండ్ ఇండియా. స్పర్ధయే యావత్ విద్య అన్నారు. మనం పోల్చుకుని రే వాడు మనకంటే ఎందుకు బాగున్నాడు, మనం ఎందుకు తక్కువ ఉన్నాం, వాడితో పాటు కావాలి కదా అన్న స్పర్ధ కావాలని చెప్పి చైనా. కానీ నేను దాని గురించే మాట్లాడుతున్నాను, అంటే ఇష్టం లేదన్న దాని గురించి. యాక్చువల్లీ ఇండియాకి చైనాకి సిమిలర్ టైంలో ఇండిపెండెన్స్ వచ్చింది బై ది బ్రిటిషర్స్ ఆర్ మనం తీసుకున్నాం పోరాడి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మార్కెట్ని, గ్లోబల్ మార్కెట్ని 1970s ఓపెన్ చేశారు. మనం 1991లో మన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఓపెన్ చేసాం. వాళ్ళే ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇన్ చైనాలో. ఇక్కడ ఇండివిజువల్ పీపుల్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అది కమ్యూనిస్ట్, ఇది డెమోక్రటిక్ రూలింగ్. ఇప్పుడు అతను చెప్పినట్టుకు కమ్యూనిస్ట్లో వాళ్ళు తీసుకున్న ఫోకస్ మీదే వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి సార్, డెవలప్మెంట్ డెసిషన్. అరే మీరు ల్యాండ్ వికెట్ చేసేయండి, ఇక్కడ కోస్టల్ ఏరియా, ఇక్కడ ఒక కంపెనీకి ఇస్తున్నాం, దానివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ల్యాండ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళు తీసేస్తారు. ఇండియా లాంటి కంట్రీలో, డెమోక్రటిక్ కంట్రీలో ఇది చాలా కష్టం అవుతుంది. కొంచెం కూడా కాదు, నాకు మీకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది దీని గురించి, నాలెడ్జ్ ఉన్న పీపుల్కి. అండ్ అదేవిధంగా దాని కంపేర్ టు ఇండియాకి చైనాకి అసలు ఏ విధంగా పోటీ లేదు. ఎందుకంటే చైనాకి 18 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, ఇండియాకి 1 న్యూక్లియర్ సబ్మెరైన్, ఇంకోటి 2 ఇప్పుడు తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో రంగాల్లో మనం అద్భుతమైనటువంటి మార్పును సాధించాం. ఇవన్నీ మనం ఊరికే ఏదో రకరకాలుగా ఎక్స్క్యూజెస్ చెప్పడం కోసం తప్ప 550 సంస్థానాలు, ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్నది తుపాకీతోట పేలకుండా మనం కలపగలిగాం. ఇన్ని భాషలు నిమిడ్చుకోగలిగాం. నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకప్పుడు మనకి చైనాతో పోలికలేదు అనుకున్నాం. ఇవాళ శరవేగంగా రోజుకు 30 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేస్తున్నాం. ఒకప్పుడు రోజుకు 1 కిలోమీటర్ వేస్తే అద్భుతం అనుకున్నాం. యూపీఐ, మొబైల్ ఫోన్స్. కాబట్టి వంకలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. మన దేశంలో ప్రజాస్వామ్యం అభివృద్ధికి అవరోధం కాదు, నాయకత్వం అవరోధం, చేతకానితనం అవరోధం, ప్రజల్ని ఒప్పించలేకపోవటం అవరోధం తప్ప చైనా అంటే ఒక మాట చెప్పి, సింగపూర్ అంటే మరో మాట చెప్పి, మరో దేశం అంటే మరో మాట చెప్పి ఇవన్నీ వంకలు. బంగ్లాదేశ్ ఉందయ్యా, మనకంటే పేద దేశం, చాలా సమస్యలు ఉన్నాయి. మనకంటే ఎందుకని బట్టలు వాడు ఎగుమతి చేస్తున్నాడు? దానికి ఇంకో కారణం చెప్తాం మనం. వియట్నాం ఉందయ్యా, మనకంటే పేద దేశం, ఇప్పటికి కూడా తలసరి ఆదాయం మనకంటే తక్కువ. 1975 దాకా ప్రపంచంలో ఏ దేశంలో పడనన్ని బాంబులు అక్కడ పడ్డాయి. ఇవాళ వియత్నాం ఎగుమతులు మనకంటే ఎక్కువ ఎందుకు ఉన్నాయి? చాలా దేశాలకి మ్యానుఫ్యాక్చరింగ్ మనకంటే ఎక్కువ ఎందుకు ఉంది? కాబట్టి వంకలు ఎత్తకద్దు. మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా సాధ్యమైనవి. కొన్ని చోట్ల రాజకీయంగా అవరోధాలు ఉంటే మీ గొంతు విప్పండి. రాజకీయం అంటే ఏంటంటే మీరు, మీ ఓటే, మీ భవిష్యత్తు ఇది. 75 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు వాడికేం దుబ్బడాయి, వాడి పిల్లలకేం దుబ్బడాయి? రాజకీయంలో ఉన్నవాడికి, ఏ రాజకీయంలో ఉన్నవాడికైనా దేశం ఏమైనా వాడి పిల్లలకి నష్టం ఉందా? చెప్పండి నాకు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భారతదేశంలో ఏ పార్టీ వాళ్ళైనా కూడా దేశం ఎట్టిపోయినా వాళ్ళ పిల్లలకి వ్యక్తిగతంగా నష్టం ఉందా? 20 తరాలకు కావాల్సిన ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి రేపు పొద్దున మంచి జరిగితే లాభం మీకు, జరగకపోతే నష్టం మీకు. ఎవరిని తిరుగుతూ కూర్చోవడం ఎందుకు? వీ హ్యావ్ టు ఎస్సర్ట్. ముందు మనం అర్థం చేసుకోవాలా, గొంతు విప్పాలా.
అంతేగాని మరి వంకలు పెట్టుకోవద్దు, నిరాశద్దు. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ డూ వెరీ వెల్. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత తక్కువ కాస్ట్కి ఇండియాలో మందులు ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. చైనా చేయలేకపోతుంది మనలాగా. ఇంటర్మీడియట్స్ అని వాళ్ళు చేస్తారు. చైనా మందులు చేస్తే ఎవడు కొండు, నమ్మకం లేదు. మన మీద నమ్మకం ఉంది ప్రపంచం అంతా కూడా. ఎందుకు చేయగలుగుతున్నాం? అలాగే ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా హై అండ్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ లోయెస్ట్ కాస్ట్తో బెస్ట్ క్వాలిటీ ఇండియాలో చేస్తున్నాం. హార్ట్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్, కిడ్నీ రీప్లేస్మెంట్ వగేరా వగేరా. ఎలా చేయగలుగుతున్నాం? ఇంకో దేశాన్ని గురించి నేర్చుకోవాలిగా, నిరాశపడకూడదు. మనం ఇంతే అన్న నేను చచ్చిన ఒప్పుకోను. మనం ఎవరికంటే తక్కువ కాదు. మనం 10-15 వెనకబడ్డాం, కొన్ని తప్పులు చేసాం, కొన్ని ఇంకా తప్పులు చేస్తున్నాం. బట్ వేర్ ఎవర్ వీ డిడ్ ద రైట్ థింగ్స్ వీ గాట్ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్. అంచేత మనం ఎవరికి తీసిపోయిన వాళ్ళం కాదు. ఒక 10 ఏళ్ళు వెనకాల ఉన్నాం అంతే. డోంట్ వరీ అబౌట్ దట్. వాళ్ళు తప్పులు చేశారు. ఉదాహరణకి చైనాలో 1 చైల్డ్ నామ్ పెట్టి పనిచేసే వయసులో జనాభా తగ్గిపోయింది. అప్పుడు బలవంతంగా చేసింది, ఇప్పుడు పొరపాటు చేసేవాళ్ళు 4 కొరుక్కుంటున్నారు. అట్లాగే చైనాలో ఇప్పటికి కూడా హుకో సిస్టమ్ అని ఉంది. వాళ్ళు ఎలా ఆపుతున్నారు? మహానగరాలకు పోకుండా నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు అంటున్నారు. అది అన్యాయం. దానికి ఒక పర్మిట్ కావాలి. పర్మిట్ లేకపోతే వెళ్ళడానికి వెళ్ళలేదు. చాలామంది ఇల్లీగల్గా పర్మిట్ లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు పంపించాలి, తిరిగి పంపించేస్తారు. ఇది ధర్మం కాదు. మనం మైగ్రేషన్ క్రియేట్ చేసి అర్బనైజేషన్ చేయాలి. కానీ నువ్వు పలానా హైదరాబాద్లో ఉండటానికి వీల్లేదు, వీడు మాత్రం ఉంటాడని చెప్పంటే అదేమి డెమోక్రసీ? కాబట్టి చైనా అన్నీ కరెక్ట్ చేయట్లా, తప్పులు చేసింది చాలా. పూర్వం 1950ల్లో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని నాశనం చేశారు దేశాన్ని మౌసెటింగ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత కల్చరల్ రెవల్యూషన్ నాశనం చేశారు దేశాన్ని. అప్పుడు నియంతృత్వం ఉన్నది. నియంతృత్వం వల్ల బాగుపడలా. నియంతృత్వం పేరుతో మూర్ఖత్వం అంటే నష్టపోయారు. ఇంగిత జ్ఞానం అంటే బాగుపడ్డారు. కామన్ సెన్స్తో సెన్సిబుల్ డెసిషన్స్ వల్ల బాగుపడ్డారు, కానీ నియంతృత్వం వల్ల కాదు. మనం కూడా అంతే. సో మీరు పైన న్యూక్లియర్ సబ్మెరీన్లు పడి ఇవన్నీ ఎవరికైతే రేపు వస్తాయి, అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. హ్యావ్ సమ్ గ్రేటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ ఎకానమీస్ ఫంక్షన్. అల్టిమేట్గా ఒక దేశ భవిష్యత్తు ఆ దేశంలో ప్రజల ప్రొడక్టివిటీ మీద, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మీద, రియల్ ఎంప్లాయ్మెంట్, దొంగ ఎంప్లాయ్మెంట్ కాదు, కూర్చోబెట్టి జీతం ఇచ్చేది ఎంప్లాయ్మెంట్ కాదు, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దాని మీద దేశం భవిష్యత్తు ఉంటుంది. కానీ ఈ డిఫెన్స్ మీద, లేకపోతే నాయకులు ఎంత పెద్ద కుర్చీల మీద కూర్చున్నారన్న దాని మీద, సింహాసనాల మీద, నాయకులు వాడే కార్ల మీద ఉండదు. ఇట్ ఈస్ అబౌట్ అస్. ఓకే, కంప్లీట్ చేయలేదు సార్. అంటే ఉపన్యాసం జస్ట్ క్వశ్చన్ ఇది అయిపోయింది. ఇంకా చైనా వదిలేండి. మనం నో మేకింగ్ అన్నెసరీ. ఇట్స్ అబౌట్ చైనా. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, దట్స్ ఆల్. మూవ్ ఆన్. మనం కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ చైనా ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో ఎంటైర్ వరల్డ్కి మనం కూడా అలా ప్రొడ్యూస్ చేసి గ్రో అవ్వాలి. చేయగలం. అది ఆ ఓపెనింగ్స్ అనేవి స్మాల్ టౌన్స్ మీద కూడా డెవలప్మెంట్ చేయాలి. ఏ సర్వీసెస్ అంటే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్, ప్రైవేట్ కంపెనీస్కి పర్మిషన్స్ ఇచ్చి, మీరు చెప్పినట్టు హెల్త్ సర్వీసెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్, స్టీల్, వుడ్, అగ్రో ప్రాసెసింగ్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ అందుకని మనకు చాలా పొటెన్షియల్ ఉంది. వీ కెన్ ఈజీలీ డూ. లెట్స్ ఫైట్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్. I'm Srija. My question is, in democratic decentralization, rural bodies play a huge role. Rural or maybe urban bodies also, local bodies. So how can these rural, urban, local bodies' role be strengthened? Apart from, as you said, fiscal devolution is one thing. And in terms of planning, apart from these, and what are the more focal areas which we can be focused on in terms of strengthening the bodies? No, great question, Srija. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. బహుశా వాళ్ళు ఇండియాలో బతుకున్న వాళ్ళు నా అంత గట్టిగా దానికోసం గొంతెప్పేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఐ మస్ట్ బి వెరీ ఆనెస్ట్. మనం నాశనం చేసాం. 1990s 73rd, 74th అమెండ్మెంట్స్ మంచి ఉద్దేశంతోనే, కానీ చాలా బ్యాడ్లీ డిజైన్డ్. దాంతో ఏమైంది? ఓవర్ స్ట్రక్చర్డ్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కాన్స్టిట్యూషన్లో మీ పంచాయతీలో మెంబర్స్ని ఎట్లా ఎన్నుకోవాలో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాయాల. ఇండియా ఈజ్ ద ఓన్లీ ఎక్సెప్షన్. రిజిడ్గా స్ట్రక్చర్ పెట్టాము. ఉదాహరణకి మీలో చాలామంది తెలియకపోవచ్చు, మా చిన్నప్పుడు పంచాయతీలు ఉండే బ్రహ్మాండంగా పనిచేసేవి. ఆనాడు కావూరులో ఎట్లా ఉండేదో అని అడగండి, ఆనాడు మా ఊళ్ళో ఎట్లా ఉందో నాకు తెలుసు. చాలా గ్రామాలు అట్లా ఉండేది. ఏం జరిగేది? పంచాయతీకి నిజంగా అధికారాలు ఉండేవి. పంచాయతీ పైన పంచాయతీ సమితి ఉండేది. పంచాయతీలో సర్పంచులందరూ పంచాయతీ సమితిలో మెంబర్స్. సో ఈ పంచాయతీల నుంచి పంచాయతీ సమితి వచ్చేది. పంచాయతీ సమితి అధ్యక్షులంతా కూడా జిల్లా పరిషత్లో మెంబర్స్. ఈ పంచాయతీ సమితి నుంచి జిల్లా పరిషత్ వచ్చేది. ఒక ఇంటిగ్రేటెడ్గా ఉండేది. రియల్ పవర్స్ ఉండేవి. ఆనాడు పిహెచ్సీలన్నీ కూడా పంచాయతీ సమితి చేతుల్లో.
ప్రైమరీ స్కూల్స్ అన్నీ మేము చదువుకున్న ప్రైమరీ స్కూలు 5వ తరగతి దాకా పంచాయతీ సమితి చేతులు, హై స్కూల్ 10వ తరగతి దాకా జిల్లా పరిషత్ చేతులు. పక్కాగా జరిగేది, అకౌంటబిలిటీ ఉండేది. మనం ఏం చేసాము, ఒక చిన్న ఉదాహరణ మీకు, అంటే స్ట్రక్చర్ ఎంత అధ్వానంగా చేశారో మీకు అర్థం కావడం కోసం. పంచాయతీకి నెక్స్ట్ ఇయర్ మండలం కావచ్చు, బ్లాక్ కావచ్చు, లింక్ తింపేశాం. ఎంపీటీసీ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? అదేంటో తెలుసా? ఆయనకి పని పాట లేదు. పంచాయతీకి సర్పంచ్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. మండలాన్ని ఎన్నుకోవడం కోసం, మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం కోసం ఎంపీటీసీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఆయనకి పనే లేదు. జెడ్పీటీసీ మళ్ళీ వీళ్ళని కట్ చేస్తారు. జిల్లాకి మళ్ళీ జెడ్పీటీసీ వేరే వాడు ఇంకోటి వస్తాడు. ఆయన పనేం లేదు, ఎన్నుకోవడం ఒక రోజు అంతే, ఆ తర్వాత వేరే పని లేదు. ఈ 3 టీస్ మధ్య లింక్ తెంపేశాం. మూర్ఖమైన ఆలోచన. మనకు వదిలేయాల్సింది ఏ స్టేట్కి ఆ స్టేట్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓవర్ స్ట్రక్చర్డ్, రిజిడ్గా మనకు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వకుండా మన అవసరాల ప్రకారం వాడు నిర్ణయం చేస్తాడు. బ్యాడ్ మోడల్. అండర్ పవర్డ్. ఆనాడు నిజంగా పవర్స్ ఉండేవి, ఇప్పుడు పవర్ ఏం లేదు. ఇంత ఆర్భాటంతో ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకున్నారు అడగండి మీరు వాళ్ళని. మేయర్ ఉంటాడు హైదరాబాద్లో. ఒకప్పుడు మేయర్ డైరెక్ట్ ఎలక్షన్ జరిగింది. హైదరాబాద్ నగరంలో దగ్గర కృష్ణారెడ్డి గారు అనుకుంటారు డైరెక్ట్గా ఎన్నికన్నాడు. సిటీ మొత్తం ఎన్నుకున్నారు ఆయన డైరెక్ట్గా. ఇండియాలో బహుశా ఓన్లీ మేయర్. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎన్నుకునేవాళ్ళు. అప్పుడు కొంత పవర్స్ ఉండేవి. ఈ కొత్త కాన్స్టిట్యూషన్ మార్పు వచ్చిన తర్వాత మేయర్ గారు నగరం అంతా ఎన్నుకుంటే ఆయన రోల్ ఏంటో తెలుసా? ప్రధానమంత్రి ఎవరు వస్తే ఆయన కోట్ వేసుకెళ్తాడు ఎయిర్పోర్ట్కి. నల్ల కోట్ ఒకటి పైనుంచి కిందకి మీరు ఎప్పుడు చూసారు లేదు, అంతే పని, ఇంకేం లేదు, ఇంకేమీ లేదు. ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం. దాంతో ఏమైందంటే లోకల్ గవర్నమెంట్స్ గతంలో ఉన్న పార్టీ కూడా పనిచేయకుండా నాశనమైనాయి. గతంలో 28 చీఫ్ మినిస్టర్స్ కేమ్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్స్, పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్. యూనియన్ లెవెల్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఒక 7-8 మంది చాలా పవర్ఫుల్ మినిస్టర్స్ లోకల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చారు. 1993-94 తర్వాత 30 ఏళ్లలో దేర్ ఇస్ ఓన్లీ 1 చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్స్, దేవేంద్ర ఫడ్నవీస్. స్టాలిన్ కూడా లోకల్ గవర్నమెంట్స్లో పనిచేశాడు. కానీ ఎవరన్నా ఆయన లోకల్ గవర్నమెంట్స్లో పనిచేసిన కారణంగా సీఎం అయ్యాడని చెప్తారా? ఎందుకు అయ్యాడు సీఎం అయినా? వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వం వచ్చింది కాబట్టి అది లెక్కలోకి రాదు. ఫేరే కదా. ఇంకొకళ్ళు లేరు. అంటే లోకల్ గవర్నమెంట్స్ ఎంత నామమాత్రం అయిపోయినాయో ఇంకో వేరే ఉదాహరణలు అక్కర్లా. సో వీఆర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అన్ఫార్చునేట్లీ దీన్ని మార్చడం కోసం నాలాంటి వాళ్ళని విశ్వ ప్రయత్నం చేశాం. నేను ఇంత ప్రయత్నం అంత ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నం చేశాం. ఫర్ వాట్ ఎవర్ రీజన్ జరగల. ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫర్ ద నెక్స్ట్ 5-10 years, పర్హాప్స్ ఈవెన్ లాంగర్, పెద్ద అవకాశం లేదు. ఒకే ఒక్క హోప్ ఉన్నది, అర్బన్ ఏరియాస్. రూరల్గా ఇందాక అనుకున్నాం, ఫ్యాక్షన్స్గా విడిపోయారు, టాలెంట్ అంతా పట్టణాలకు పోయింది, ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ పోయింది కాబట్టి కొంచెం కష్టం. కానీ పట్టణాల నుంచి స్టార్ట్ కావచ్చు. ఎందుకంటే పట్టణాల్లో మనం అంతా ట్యాక్స్ పే చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంది మీకు. అరే మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తున్నాం, అయినా వాటర్ సప్లై రావట్లేదు, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ బాగోలేదు, పార్కులు బాగోలేదు, హెల్త్ కేర్ లేదు. ఈ ఫీల్, దోమలు వస్తున్నాయి. నాకు దోమలు కుట్టినాయి ఈ మధ్య, చికెన్ గున్యా వచ్చింది నాకు. గత 2 నెలల నుంచి మేమంతా సఫర్ అవుతున్నాం. ఒకరోజు వస్తుంది, ఒకరోజు పోతుంది. ఏం తప్పు చేయలేదుగా. దోమలు మన ఇంట్లో కంట్రోల్ చేయలేం కదా, బయట కంట్రోల్ కావాలి కదా. సో మనందరికీ ఆ కసి ఉంది. ఇంతంత డబ్బులు కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, అయినా కూడా ఇదేంటని చెప్పని దాన్ని మనం ఆసరాగా చేసుకుని స్మాల్ టౌన్స్ కనుక పెంచితే కనీసం టౌన్స్లో మనం లోకల్ గవర్నెన్స్ పెంచవచ్చు. డబ్బులు మనం కడుతున్నాం, అక్కడి నుంచి కాదు వస్తుంది. మనం ట్యాక్స్లు పే చేస్తున్నాం. కాబట్టి ట్యాక్స్ పేయర్స్గా, ఓటర్స్గా మనం రేస్ చేస్తే అకౌంటబుల్ లోకల్ గవర్నమెంట్. ఒకటి ఫండ్స్ని చేతనైనంత వరకు పంపించాలి. జాతీయ స్థాయి నుంచి మీకు తెలిసే లేదో రాష్ట్రాలకి 23.74 lakh crores, 23,74,000 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి రాష్ట్రాలకి ప్రతి సంవత్సరం డబ్బులు వస్తున్నాయి. ఇంకా కావాలని కూడా పెడుతున్నారు, సంతోషం. కానీ 23,74,000 కోట్లు అంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో 2/3, 65% రాష్ట్రాలకు వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ట్యాక్స్ ఇన్కమ్ రకరకాల రూపాయలు. రాష్ట్రం నుంచి లోకల్ గవర్నమెంట్స్కి 0. అందుకే నేను చెప్పేది, చైనాలో 51% లోకల్ గవర్నమెంట్స్లో ఖర్చు అవుతాను, ఇండియాలో 3% ఖర్చు అవుతాను. కాబట్టి ఈ ప్రెషర్ మనం తీసుకొస్తే కనీసం పట్టణాల్లో ట్యాక్స్ పేయర్స్గా ఉన్నాం కాబట్టి, ఓటర్స్గా ఉన్నాం కాబట్టి ఈ కసి అర్థమవుతుంది. ఇక్కడ సిద్ధాంతం కాదు, ప్రాక్టికాలిటీ. దానికి కూడా ఈ స్మాల్ టౌన్స్ పెరిగి
అక్కడ ఎంపవర్మెంట్ కోసం మనం కనుక గొంతు విప్పినట్టయితే దేర్ ఈజ్ అ రియలిస్టిక్ ఛాన్స్. అప్పటిదాకా ఆనెస్ట్గా నాకేం పెద్ద ఏ పార్టీ కానీ ఇండియాలో, బ్యూరోక్రాట్స్ కానీ, మీడియా కానీ, మిడిల్ క్లాసెస్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ 5 వర్గాలకి పెద్దగా లోకల్ గవర్నమెంట్ అంటే ఆసక్తి లేదు. ఎక్కడైనా మీ న్యూస్ పేపర్లో గట్టిగా స్ట్రాంగ్ ఎడిటోరియల్స్ చూసారా మీరు? ఏదో అకేషనల్గా మొక్కుబడిగా తప్ప. ఎమ్మెల్యేలు ఎవరన్నా లోకల్గా పవర్ వాళ్ళని పోటీ పట్టడం చూసారా? వాళ్ళకి పవర్ ఇస్తే మా సంగతి ఏంటంటున్నారు, 30 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా లోకల్ గవర్నమెంట్లు బాగా బలంగా ఉండాలని కోరుకున్నారా? వీళ్ళంతా దొంగలండి, వాళ్ళకి ఇస్తే ఎట్లాగని అంటారు వాళ్ళు. కాబట్టి ఇవాళ కీ స్టేక్ హోల్డర్స్ అందరూ లోకల్ గవర్నమెంట్స్కి వ్యతిరేకం, పైకి మాటలు ఏం చెప్పినా కూడా. అలాంటప్పుడు ట్యాక్స్ పేయరు, ఓటరు, లోకల్గా ఎకానమీ స్టిమ్యులేషన్ ఈ 3 కలిసినట్టయితే అక్కడి నుంచి ప్రెషర్ వస్తే అర్బన్ ఏరియాస్లో బహుశా రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి విలేజెస్లో పంచాయతీలు ఉంటాయి, వాళ్ళు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఒక గుడి కట్టాలన్నా, ఒక బడి కట్టాలన్నా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు సార్. కానీ ఒక టౌన్కి వచ్చేసరికి సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు గవర్నమెంట్స్ అనేది. ఆబ్వియస్గా పైనుంచి వచ్చే డెసిషన్ తీసుకుంటారు, కానీ ఆ టౌన్లో ఉండే సిటిజన్స్కి తెలుస్తుంది అక్కడున్న కష్టాలు ఏంటి, ఇంకా ఏం చేస్తే మెరుగవుతాయని చెప్పేసి. సో బేసిక్గా ఇలాంటి ఒక సిస్టమ్ని ఫామ్ చేయలేమా, లేదా ఆల్రెడీ ఉండి మాకు తెలియట్లేదా? దట్ ఈస్ ద కన్సెప్షన్. కానీ మనం పవర్ లేకుండా చేసాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 1924లో ఎగ్జాక్ట్లీ 100 years, వీఆర్ నౌ ఇన్ 2024. కలకత్తాలో చిత్తరంజన్ దాస్ అప్పుడు మేయర్గా ఎన్నికైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన కోరిక మీద దే గేవ్ హిమ్ ద పవర్ టు డిసైడ్ ద కమిషనర్. మున్సిపల్ కమిషన్ ఎవరిని పెట్టాలని చెప్పి అనేది ఆయన గట్టిగా కోరాడు. ఆయన అప్పటికే చాలా నేషనల్ లీడర్, దేశబంధు అనేవాళ్ళు ఆయన. ఆయనకున్న స్టేచర్ వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్లు ఆల్రెడీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంచుకోండి, ఏ ఆఫీసర్ని కావాలని ఇస్తా ఉన్నాడు. మీ ఆఫీసర్ నాకు ఇద్దాయా, నాకు కావాల్సిన వాళ్ళు తీసుకుంటాను సొసైటీ నుంచి అన్నాడు ఆయన. వాళ్ళు కాదనలేక ఓకే అన్నారు. ఒక కుర్రాడిని ఆయన ఎంపిక చేశాడు, 27-year-old యంగ్ మ్యాన్. బ్రహ్మాండంగా పనిచేశాడు ఒక కుర్రాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టారు ఆ కుర్రాడిని. ఎందుకని? గాంధీ గారి మాట విని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని చెప్పాను. చిత్తరంజన్ దాస్ మళ్ళీ పోట్లాడాడు, ఏమయ్యా ఏం తప్పు చేయలేదు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు, నేరాలు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, బ్రహ్మాండంగా పనిచేశాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అతనే నాకు కావాలన్నాడు. బ్రిటిష్ గవర్నమెంట్ గొప్ప ఆర్డర్ ఇచ్చింది. ఆ కుర్రాడు కలకత్తాలో ఆలిపూర్ జైల్లో ఉన్నంత కాలం అతడే కమిషనర్గా కొనసాగుతాడు. ఫైళ్ళు అతనికి రోజు జైల్లో వెడతాయి. అతని ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశం ఇచ్చారు. కలకత్తా నుంచి తర్వాత మ్యాండ్లేకి షిఫ్ట్ చేశారు ఆయన్ని. అప్పటిదాకా ఈ ఆదేశం అమలైంది. ఇండియాలో ఇవాళ బీ గ్రేడ్ మున్సిపాలిటీకైనా ఛాన్స్ ఉందా? లోకల్ గవర్నమెంట్ అనేది వీ డోంట్ వాంట్ టు ఎంపవర్ దెమ్. మీకు విషయం తెలుసో లేదో, నార్మల్ టైంలో మీ ఊళ్ళో టీచర్లు ఎక్కువ ఉన్నారు, పక్క ఊళ్ళో మ్యాథ్స్ టీచర్ లేరు, ఇక్కడి నుంచి అక్కడ టీచర్ని బదిలీ చేయాలి, ఒకే మండలం లేకపోతే పక్క మండలం, ఇది అనుకోండి ఇష్యూ. ఫైల్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? సీఎం దగ్గరికి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు సంకల్లో పెట్టుకుని పైరువి చేసి సీఎం గారు దయదలిస్తే ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆయనకి టైం ఉంటే ఇది జరుగుతుంది. ఎంత పిచ్చిలో ఉన్నాం మనం, ఎంత పిచ్చిలో ఉన్నాం. ఇది పరిపాలన? ఏనాడు ఇట్లా లేదు. కాబట్టి వీఆర్ ఇన్ ఎ వెరీ హైలీ సెంట్రలైజ్డ్ రెజీమ్. ఏ కారణం లేకుండా ఇట్స్ డిస్ఫంక్షనల్, ఇన్ఎఫిషియంట్, ఫూలిష్. ఖచ్చితంగా దీన్ని మార్చాలి, బట్ విత్ అకౌంటబిలిటీ. అలాగే లోకల్గా ఉన్నాడంతా దేవుళ్ళని నేను అంటలా. డెమోక్రసీలో ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సిటిజన్స్ చార్టర్లు పెట్టండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, అంతా ట్రాన్స్పరెంట్గా చేయండి, సిటిజన్స్ కమిటీలు పెట్టండి. అందుకనే పెద్ద టౌన్స్లో 3 లక్షల జనాభా దాటితే కాన్స్టిట్యూషన్లో ఏం పెట్టారంటే వార్డు కమిటీస్ పెట్టాలన్నారు. పేరుకే తప్ప, మొక్కుబడిగా తప్ప. మీకు తెలుసా వార్డు కమిటీ ఏమన్నా మీ ఏరియాలో? పెట్టినా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త మనకి ఏం తెలియదు ఏం జరుగుతుందో, దేవుడికి ఎరుక. బాంబే లాంటి సిటీలో వాడి ఉద్దేశం కాన్స్టిట్యూషన్లో చెప్పింది 3 లక్షలు దాటితే వార్డు కమిటీస్ అంటే 20-30 వేల జనాభాకు ఒక కమిటీ కావాలన్నా కదా. 15 లక్షల మందికి ఒక వార్డు కమిటీ పెట్టారు బాంబేలో, మొక్కుబడిగా. మనకి రాజ్యాంగం అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు. మనకల్లా ఒకటే, ఎమ్మెల్యేలు గెలిస్తే నేను సీఎంని అవుతా, ఎంపీలను గెలిస్తే నేను పీఎంని అవుతా. అదొక్కటే మనకు తెలుసు రాజ్యాంగంలో. మిగతా అన్నీ నాకు అనవసరం. రాజ్యాంగ స్ఫూర్తి లేదు, చట్టుబండలు లేదు. మనం దీన్ని లోతుకి వెళ్ళాలి.
మనం కూడా ఈ దీనిలో పడిపోతున్నాం. ఎవడు గెలుస్తాడు, ఎవడు గెలిస్తే నీకేం కావాలి, నాకేం కావాలి, మన బతుకులు బాగుపడాలి. కానీ ఎవడు ఎమ్మెల్యే అయితే నీకేం కావాలి, నాకేం కావాలి, వై ఆర్ వి ఇంట్రెస్టెడ్? ఇట్ ఇస్ అవర్ ట్యాక్స్ మనీ, ఇట్ ఈస్ అవర్ ఎమ్యూనిటీస్, ఇట్స్ అవర్ లైఫ్, ఇట్స్ అవర్ చిల్డ్రన్, అవర్ ఫ్యామిలీస్. అది డెమోక్రసీ. మనది ఏదో పై నడుస్తుంది, కాకపోతే మాట్లాడే స్వేచ్ఛ ఉంది. లేకపోతే ఈ పాటి నన్ను జైల్లో పెట్టేవాళ్ళు. అదొకటి తప్పితే ఇంకా చాలా మనకు మెచ్యూర్ కావాలి డెమోక్రసీ. Yeah. Hi sir, I'm Upendra here, co-founder of FLM. సో ఇప్పుడు ఈ స్మాల్ టౌన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ సెక్టర్ ఏ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది, పల్లెటూరులో ఉన్నాడంటే వీడికి ఏ చదువు లేదు. సో బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చా కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు, చదువురాని వాళ్ళంతా కూర్చొని వ్యవసాయం చేసుకున్నారని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. బట్ పర్సనలీ నేను Tier 2, Tier 3 బ్యాక్గ్రౌండ్ ఉన్న సిటీస్ వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవుతా. అవుట్ ఆఫ్ మా 1 million కమ్యూనిటీలో 70% we cater to the Tier 2, Tier 3 background. They are exceptionally talented. Just because lack of exposure, లేదంటే ఏం చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల అక్కడ ఉండిపోయారు. సో హౌ టు ఎన్లైటన్ దెమ్, అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఏ రోల్ ప్లే చేస్తుంది సచ్ దట్ దే బిలీవ్ ఎస్ వీ కెన్ డూ స్టేయింగ్ హియర్. ఇట్స్ నాట్ లైక్ నేను హైదరాబాద్ వెళ్తేనే గ్రో అవుతా, బెంగళూరు వెళ్తేనే గ్రో అవుతా కాదు. ఐ హ్యావ్ టాలెంట్ అండ్ అది పేరెంట్స్ నుంచి కూడా మైండ్ సెట్ కావాలి. ఇప్పుడు మా మదర్ అన్నారు, నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు గ్రో అవ్వలేవేమో, శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో ఉంటే నువ్వు కూడా వ్యవసాయం చేసుకుంటావు, సో వీ షుడ్ మూవ్ అవుట్. దట్స్ ద రీజన్ నేను అక్కడ నుంచి విజయవాడ మూవ్ అయ్యా, విజయవాడ నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యా. I got succeeded, but that doesn't mean I don't have talent if I stay back. Place doesn't decide. Of course, it plays a role, but it is not the ultimate judge. So what's your opinion on this? ఉపేంద్ర, యువర్ అబ్సల్యూట్లీ రైట్. మన ఎవరం కూడా హైదరాబాద్కో ఢిల్లీకో ఆకాశం నుంచి దిగిరాల. మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ అంతకుముందు తరం కానీ మనంతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం కదా. కాబట్టి ఇక్కడున్న వాళ్ళంతా టాలెంటెడ్, అక్కడ ఉన్న వాళ్ళంతా టాలెంట్ కాదంటే మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇండియన్ సొసైటీలో గొప్ప విజయాలు సాధించిన ఎవరినైనా ఏ ఫీల్డ్లోనైనా చూడండి, వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? 190 మందికి గ్రామాల నుంచి ఉన్నాయి. కాబట్టి టాలెంటు అది పట్టణాల్లోనే ఉంటుంది, గ్రామాల్లో ఉండదు, లేకపోతే ఈ జిల్లాలో ఉంటుంది, ఆ జిల్లాలో ఉండదు. మూర్ఖులు అనుకునే మాట తప్ప ఇది వాస్తవం కాదు. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ గ్రామాల్లో ఉంటే కొంచెం ఇంగ్లీష్ తక్కువ ఉండొచ్చు. పట్టణాల్లో ఇంగ్లీష్ బాగుందని నేను అనుకోవట్లా. మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. పట్టణాల్లో 2 రావు, గ్రామాల్లో కొంచెం తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రాదు. అది తేడా. కొంచెం షైనెస్ ఉండొచ్చు, కొద్దిగా సిగ్గుపడడం, బిడియం. అందుకని మన సొసైటీలో కొద్దిగా పెద్దలు కొద్దిగా ఉండటం, భయపడడం కొంచెం ఎక్కువ. సిటీస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. అంతేగాని టాలెంట్ విషయంలో పెద్దాడలేదు. బట్ ఓవరాల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డిజాస్టర్. దట్స్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. కొద్దిమందికి తప్ప తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయ్యండి, కాస్త బాగా ఖరీదైన స్కూల్కి పంపించి ఇంట్లో ట్యూషన్లు పెట్టి ఇంట్లో పట్టించుకుని అలాంటి కుటుంబాలు తప్ప మిగతా పిల్లల్లో 180 మందికి భవిష్యత్తు లేకుండా పోతారు. ఇట్స్ ఎ లార్జర్ ప్రాబ్లం. పట్టణాలు గ్రామాలు తేడా లేదు. అక్కడ మనం చాలా గొప్ప సోషలిస్టులం, అందరినీ నాశనం చేస్తున్నాం సమానంగా. కాబట్టి ఎడ్యుకేషన్ ఓవరాల్గా ఇంప్రూవ్ చేయాలి, దానిలో అనుమానం లేదు. బట్ టాలెంట్ ఉన్నదానిలో గ్రామాల్లో తక్కువ, పట్టణాల్లో ఎక్కువ ఉన్నదానికి ఏమాత్రం ఆధారం లేదు మీరు చెప్పినట్టుగా. అది మనకు మళ్ళీ అర్థం కావాలి. ఇంగ్లీష్ మాట్లాడడం లేకపోతే ధైర్యంగా ఉండటం వేరు, రియల్ టాలెంట్ ఉండటం వేరు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. టాలెంట్ అనేది గ్రామాల్లో తక్కువ, పట్టణాల్లో తక్కువ, ఎక్కువ ఎప్పుడు ఉండదు. ఒక కులంలో ఎక్కువ, ఒక కులంలో తక్కువ ఎప్పుడు ఉండదు. టాలెంట్ని దేవుడు అనేవాడంటే దేవుడు కానీ ప్రకృతి కానీ కాస్త అటు ఇటుగా సమానంగానే పంచుతారు. దాన్ని ఎలా మనం హార్నెస్ చేస్తున్నామనే తప్ప. ఇప్పుడు వారి ఉదాహరణ ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్ ఉద్యోగాలు చేసేవాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నారండి వీళ్ళు? అందరు ఇక్కడ వాళ్ళేనా? కాదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ టాలెంట్ ఉంది కదా. కాబట్టి ఆ టాలెంట్ ఇక్కడికి వచ్చేవాళ్ళని ఇక్కడ రాని, ఎవరిని బాపమని నేను అంటారా బలవంతంగా. ఇక్కడికి గతిలాగా వచ్చే అవసరం లేకుండా చేయండి అంటున్నా. కాస్త ఇన్కమ్ ఎక్కువ, అవకాశం లేనప్పుడు, స్కిల్స్ ఎక్కువ లేనప్పుడు అక్కడ అవకాశాలు కనిపిస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతారు. లేకపోతే నాకు కాదు, కొంచెం స్కేల్ పెంచుతాను, ఇంకో సిటీలోనే నాకు అవకాశం ఉంది, లెట్ దెమ్ కమ్ టు. ఎవరిని ఆపరు కదా. మన హుకో సిస్టమ్ ఇండియాలో లేదుగా, ఉండాలంటుందిగా మనం. కాబట్టి టాలెంట్ విషయంలో ఐఎమ్ అబ్సల్యూట్లీ సర్టన్ దేర్ ఇస్ నో రియల్ ప్రాబ్లం. మనకు ముందు అపోహలు పోవాలి. సార్, నేను నిన్న న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను సార్. యాక్చువల్లీ ఐఐటీస్, ఐఐఎమ్స్లో స్టార్టప్స్ అక్కడే పెట్టుకోవడానికి, ఏది ఐఐటీస్లోనే వాళ్ళకి ఒక వింగ్ ఇస్తారు, ఒక ప్లేస్ ఇస్తారు, అక్కడే వాళ్ళు స్టార్టప్స్ పెట్టుకోవచ్చు. అక్కడున్న టాలెంట్ని వాళ్ళు తీసుకోవచ్చు, లోకల్ టాలెంట్ని. నాకు ఇది చూసిన తర్వాత ఈ స్మాల్ టౌన్ కాన్సెప్ట్ గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ ఈ స్మాల్ టౌన్స్లోనే మనకి ఐఐఎమ్స్, ఐఐటీస్, కొన్ని బీ స్కూల్స్ వస్తే గవర్నమెంట్ ఇలాంటి ఒక ఫీజిబిలిటీ, ఎక్కడో టీ హబ్ అని హైదరాబాద్లో కాకుండా ఈ యూనివర్సిటీలోనే నీకు ఈ ప్లేస్ ఇస్తాను, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది నువ్వు వాడుకో, నీకు ఇది నీ స్టార్టప్ ఇక్కడ పెట్టుకో అంటే లోకల్ వాళ్ళకి జాబ్స్ తెప్పించగలరని చిన్న అంతే. ఈ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే చాలు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా కొంచెం ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు,
కొంచెం డ్రైనేజ్ వగైరా ఇంప్రూవ్ చేయడం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ మిగతావన్నీ మార్కెట్ ప్రొవైడ్ చేసినా కూడా ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా మార్కెట్ ఎట్లా వస్తుంది? రోడ్లు ఎవరు వేస్తారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎవరు వేస్తారు? అది ట్రాన్స్పోర్ట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడు అల్టిమేట్గా మనం డాక్టర్లు ఉన్నారు ఇండియాలో, ఏడాదికి 1,20,000 మంది ప్రొడ్యూస్ చేస్తున్నాం. అందరికీ హైదరాబాద్లో, బాంబేలో ఉంటుంది. వీళ్ళు మీరు ఒకసారి చూడండి ఎంతమంది ప్రొడక్టివ్గా పనిచేస్తున్నారు. 170 మంది ఎంబీబీఎస్ డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక కళ్ళనీళ్ళతో ఉన్నారు. అల్టిమేట్గా సమాజం ప్రజలు ఎక్కడుంటే అక్కడ అవసరాలు ఉన్నాయి. అన్లెస్ వీ స్టార్ట్ డెలివరింగ్ దేర్, యూ కెనాట్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఓన్లీ వన్ ప్లేస్. మనుషులు ఉన్న చోట ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, కానీ ఎకనామిక్ యాక్టివిటీ కొన్ని చోట్లకి పరిమితం కాదు. అందులో ఈ కంట్రీ లైక్ ఇండియా విత్ సచ్ హ్యూజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అమెరికా ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ అమెరికా జనం లేరు అక్కడ. జనం అంతా ఉన్నది 50% అంతా నార్త్ ఈస్ట్లోను, ఈస్టర్న్ స్టేట్స్లోను. ఇంకో 9% ఉన్నది కాలిఫోర్నియాలో. మిగతా మొత్తం కలిపితే 80% ఉంది నార్త్ ఈస్ట్లోను, ఈస్ట్లోను. మిగతా మొత్తం 10% 50% ఏమో అమెరికాలో. చైనా ఉందనుకోండి, 60 to 70% చైనాలో 10% కూడా లేరు. ఇండియా అట్లా కాదు, డెన్స్లీ పాపులేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. లైక్ ధారడ్ లాంటిది మినహాయిస్తే మనకు ప్రతి చోట 400-500 చదరపు కిలోమీటర్ తగ్గకుండా ఉన్నారు. మన యావరేజే 450 ఉంది. కాబట్టి ఇంత డెన్సిటీ ఉన్న చోట ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడికి వచ్చేస్తుంది. మనం కొద్దిగా కండిషన్స్ క్రియేట్ చేయాలంతే. వీఆర్ నాట్ చైనా, వీఆర్ నాట్ అమెరికా, వీఆర్ వెరీ డెన్స్లీ ప్యాక్డ్ కంట్రీ. నా పేరు చంద్ర సార్. నేను లాస్ట్ 4 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. ఒక 3 years మా ఊర్లో నుంచే వర్క్ చేశాను. ఎక్కడ ఏ ఊడేది? మాది కర్నూలు జిల్లా కొలిమిగుళ్ళ మండలం నందిపాడు గ్రామం సార్. అక్కడ వైఫై ఉంది, స్పీడ్గానే ఉంది, కొద్దిగా స్పీడ్ తక్కువ. ఇంకొద్దిగా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా వర్క్ చేసుకోవచ్చు. బాగా వర్క్ చేసుకునేవాడిని, సాయంత్రం పొలానికి వెళ్ళేవాడిని, స్వర్గంలా ఉండేది సార్. హైదరాబాద్కి వచ్చాను, 1 year అయింది. ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగే. ఇక్కడ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంది సార్. ఐ మీన్ ట్రాఫిక్, పొల్యూషన్ అని కాక ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ సార్. ఐ మీన్ పల్లెటూరులో ఉంటే మా మామ వాళ్ళు ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళి మీ థాట్స్ చెప్పేవాడిని. రే వాళ్ళు బియ్యం రేట్ లేదని చెప్పేవాళ్ళు. రే ఇందువల్ల లేదు ఎక్స్పోర్ట్, జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఎక్స్పోర్ట్ పెంచలేదు చూడండి గవర్నమెంట్, అందువల్ల పెరగలేదు, తప్పు. సో మీరు బియ్యం వేసుకోవద్దండి, వేరే వేసుకోండి, ఏదో సమ్ షేరింగ్ ఆఫ్ థాట్స్ ఉండేటివి. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ తక్కువైంది. సో ఈ ఐటీ సెక్టర్, బీపీఓ సెక్టర్, ఇప్పుడు హైటెక్ సిటీ మన చుట్టూరు అంతా బీపీఓ సెక్టరే సార్. ఇది కర్నూలులో, రాజమండ్రిలో సార్ చెప్పినట్టు అక్కడ ఈజీగా చెప్పచ్చు సార్. మీన్ సమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గవర్నమెంట్ పుష్. ఇది పెద్ద హైటెక్ అండ్ హై స్కిల్ కాదు, కాబట్టి ఎక్కడైనా మనం చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు సార్. ఇది ఎస్పెషల్లీ జాబ్స్ ఇవి ఎక్కువ ఈ మీడియం టౌన్స్, ఐ మీన్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది సార్. ఇక్కడ ఒక హై స్కిల్ ఉంటే అక్కడ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. 20-30,000 అక్కడ బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఇద్దరు భార్యాభర్త చేసుకుంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అయిపోయింది. సో భార్యాభర్త ఇద్దరు చేసుకుంటున్నారు. సో వాళ్ళు 30,000 అయితే హ్యాపీ, చాలా లగ్జరీగా ఉండొచ్చు. సో అది కూడా చెప్పాలనుకున్నాను సార్. మా విలేజ్ కేసు ఒకటి సార్. మా విలేజ్లో రామ్కో ఫ్యాక్టరీ అని పడింది సార్. 4,000 crores ఇన్వెస్ట్మెంట్ సార్ ఆన్ ది పేపర్. పవర్ గ్రిడ్ ఏషియాలో లార్జెస్ట్. రామ్కో ఫ్యాక్టరీ కూడా ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఏం జరిగిందంటే ఫ్యాక్టరీ వాడు బాగా కనుక్కున్నాడు, రాజకీయ నాయకునికి డబ్బులు ఇచ్చాడు. ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేము ఏమన్నా వెళ్ళి జాబ్ని అడుగుదామంటే లేదు, మీరు వెళ్ళకూడదు అక్కడికి. వాడు ఫ్యాక్టరీకి ల్యాండ్ తీసుకుని 15 years బ్యాక్ తీసుకున్నాడు మాతో, ఫార్మర్స్తో. 15 years తర్వాత కట్టాడు. అదే చాలా అన్యాయం. అప్పుడులో 50,000 తీసుకున్నాడు, ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి. అదే జాబ్స్ ఇస్తాడు, జాబ్స్ లేవు. ఇచ్చినా ఒకవేళ మీకు స్కిల్ లేదంటాడు. సరే రా స్కిల్ సెంటర్ పెట్టు. ఇలా జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నంలో, వైజాగ్లో ఇద్దరిని కూర్చోబెట్టి చేశారు. అలా చేద్దామంటే అలా ఎమ్మెల్యేకి చెప్పినా వినట్లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి డబ్బులు ముట్టినాయి సార్ లోపల. సో దే వాంట్ లెట్ us ఇన్వెస్ట్. ల్యాండ్ కూడా 15 years మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాకు. ఎవరితో చట్టబద్ధ పాలన లేదు. పోలీస్గా, సుప్రీం కోర్టా ఏమనంటే సుప్రీంకోర్టు కేసుకి వెళ్ళాలి. మాకు ఎక్కడ ఉంటుంది, లోకల్ కోర్ట్స్ కూడా తక్కువ. సో ఈ లోకల్ కరప్షను, అంటే స్కిల్ సెట్, ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్. ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా స్కిల్ సెట్ చేయాలని లేదు. అదే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎమ్మెల్యేలకి గవర్నమెంట్కి ఇంత డబ్బులు ఇస్తే మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు, ప్రజలను వాళ్ళే చేసేస్తారు అనే విధంగా ఉన్నారు. సో ఇది కూడా దీని నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇంకో మోడ్లో ఆలోచించండి, మనకి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఇఫ్ యూ కీప్ థింకింగ్.
బలవంతంగా భూమిని ఎక్వైర్ చేయడం. ఇప్పుడు ఏమైంది, 50,000కి ఎక్వైర్ చేసి ఇప్పుడు 5 కోట్ల భూమి అవుతుంది. పోయిన వాడేమో పాపం నా జీవితం నాశనమైంది అనుకుంటాడు. భూమి నిలుపుకున్నవాడు పక్కనే ఉంటే వాడికి వాల్యూ పెరుగుతుంది. ధర్మం కాదు కదా. సింపుల్ ఆన్సర్. అందులో అర్బన్ ఏరియా ల్యాండ్ ఎక్వేషన్, ఇండస్ట్రియలైజేషన్ ల్యాండ్ ఎక్వేషన్ అయితే ల్యాండ్ వాల్యూ గ్యారంటీగా పెరుగుతుంది కదా. ఇవాళ 100 రూపాయలు ఉంది, రేపు పొద్దున 1,00,000 రూపాయలు అవుతుంది కొన్ని ఏళ్ళకి. కాబట్టి 1 ఎకరం కావాలంటే 2 ఎకరాలు ఎక్వైర్ చేసాం అనుకోండి. మీరు జస్ట్ ఇమాజిన్ ఏ మోడల్. దీన్ని వేరియేషన్ తీసుకురావచ్చు. అంటే మొత్తం 100 ఎకరాలు కావాలంటే 200 ఎకరాలు ఎక్వైర్ చేసాం. ఎక్విజిషన్ కాకుండా పూలింగ్ చేయమన్నాం. కండిషన్ ఏమిటి, మీరు కనుక పూల్ చేసినట్టయితే మీకు వాళ్ళు రేట్ ఇవ్వడంతో పాటు 2 ఎకరాల్లో 1 ఎకరం డెవలప్ చేశాక మీకు తిరిగి వస్తుంది. కానీ పెరిగే విలువ ఉన్న భూమి 100 రెట్లు పెరుగుతుంది వాల్యూ. అప్పుడేమవుతుంది, పోయినా కూడా నాకు భవిష్యత్తు బాగుంది, నిన్న 1,00,000 రూపాయలు వచ్చిండేది రేపొద్దున 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ సెన్స్ ఆఫ్ లాస్ ఉండదు. 2, లోకల్గా కొన్ని చోట్లేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్గా ఉంటాను. వాళ్ళు వచ్చి నాకేమి ఇస్తాం నెల ఇలాంటివి పెట్టి, నాకు తెలుసు కొన్ని జిల్లాల్లో ఇన్వెస్ట్మెంట్ కొన్ని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాక ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళిపోయారు తిరిగి. ఇంక నాకు వద్దయ్యా, పోతే పోయింది డబ్బులు, మీ దగ్గర నేను గులాబడు 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టేవాడు, వాడికి కొంచెం ఘమన్ ఉంటుంది కదా. 10 కోట్లు సంపాదించాడు, ప్రపంచం అంతా కూడా మార్కెట్లో స్థానం సంపాదించుకున్నాడు. ఎమ్మెల్యే వచ్చేసి నువ్వు కొనుక్కోతాను అంత తెలుస్తా అంటే పోరా నీ గౌరవం, నేను 2 సంవత్సరం నుండి పోతానట్టు అలా పోయారు. కాబట్టి లోకల్ పాలిటిక్స్ డెబిలిటేటింగ్గా ఉండి వాడి రెంట్ సీకింగ్ కోసం, వాడి కరప్షన్ కోసం చేస్తే మనం నాశనం అవుతాం. ఇక 3వది, ఎంటర్ప్రెన్యూరు ఇదేదో ఫ్యాక్టరీ అనేది డబ్బులు సంపాదించే యంత్రం మాత్రమే కాదు. లోకల్ కమ్యూనిటీతో మీకు రిలేషన్షిప్ లేకపోతే, వీళ్ళకి వీళ్ళ అండగా లేకపోతే ఫ్యాక్టరీ దీర్ఘకాలంలో నడవదు, సమాజం చాలా అశాంతి కూడా అవుతుంది. కాబట్టి వైజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడు కూడా సమాజాన్ని కలుపుకుపోతారు. సిఎస్ఆర్ ఉంది, వీళ్ళంతవరకు లోకల్గానే సిఎస్ఆర్ ఎఫర్ట్స్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ ఉంది, అరే కొంచెం స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చి అన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అడగట్లా. హై ఎండ్ మేనేజర్ కావాలని చెప్పంటే మీకు ఆ స్కిల్స్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా ఇవ్వలేరు. ఒక నార్మల్గా సెమీ స్కిల్డ్ వర్కర్కి లోకల్గా ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి ఆ గివ్ అండ్ టేక్ ఉండాలి. బట్ ముందు ల్యాండ్ ఎక్విజిషన్ మోడల్ మారితే, అసలు బలవంతంగా ఎక్విజిషన్ లేకుండా పూలింగ్ సిస్టమ్ అది పెట్టి పెరిగే విలువ ఉన్న ల్యాండ్లో వాటా వచ్చేసినట్టయితే చాలా వరకు ఆ పెయిన్ తగ్గిపోతుంది. మనం కొంచెం ఇదంతా పూర్వం ఏంటంటే ఏదో బై స్లీట్ ఆఫ్ హ్యాండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో గబాలను ల్యాండ్ సేకరించేసి ఎవరు తెలియకుండా చేసి చట్టం ఉపయోగించి బలప్రయోగం చేసి ఆ పద్ధతి పోవాలి. అది పాతకాలం పద్ధతి. సార్, నా పేరు విక్రమ్ సార్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని, ఇక్కడ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ కంటిన్యూషన్ క్వశ్చన్ సార్. శ్రీజ అడిగిన దానికి యూ హ్యావ్ రిప్లైడ్ దట్ ఎంపవర్మెంట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్, ద కీ స్టేక్ హోల్డర్స్, they have their own selfish interest. Only the taxpayer has to fight. What I'm asking is, sir, even the taxpayer, urban taxpayer is at a disadvantaged position because the rural electorate is more and the urban electorate is less. Political parties doesn't have the incentive to listen to the voice of the urban taxpayer because సీట్లు తక్కువ. రూరల్లో ఉన్న స్కీమ్స్ లేకపోతే అవి చూసుకుంటే హైదరాబాద్ కానివ్వండి లేకపోతే సెమీ అర్బన్ ఏరియాస్, మీకు వరంగల్ కానీ పట్టించుకునే నాదుడు లేడు. సో మీరు చెప్పిన సొల్యూషన్కి ఐ ఫైండ్ అగైన్ దిస్ ఇస్ రోడ్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. మీరు అన్నది బ్రాడ్ స్ట్రక్చరల్ చేంజ్ కావాలంటే రూరల్ ఓట్ ప్రిడామినెంటే. కానీ మా మున్సిపాలిటీలో ఎంపవర్మెంట్ కావాలన్నది ఆ మున్సిపాలిటీ కౌంట్స్, అక్కడ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. సెకండ్లీ, ఉన్న కొద్దిగా అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ మధ్య 25 ఏళ్ళుగా ఫ్రీజ్ చేశారు కాబట్టి కాన్స్టిట్యున్సీలు మనకి అర్బన్ వెయిటేజ్ తెలియట్లా పొలిటికల్గా. కానీ అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది కదా ఉన్న కొద్దికి, అనుకున్నంత పెరగట్లా బికాస్ ఆఫ్ ది బ్యాడ్ మోడల్ ఆఫ్ అర్బనైజేషన్, కానీ పెరుగుతోంది స్టిల్. రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ తగ్గుతోంది. అదే రకంగా కనుక మనకి కాన్స్టిట్యున్సీ డివిజన్ ఉందనుకోండి, ఎవ్రీ 10 yearsకి అర్బన్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ అవుతాయి. రూరల్ ఉన్న చోట కూడా అర్బన్ వెయిటేజ్ పెరుగుతూ ఉంటుంది. రైట్ నౌ ఇన్ ఇండియా అబౌట్ 50% ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ప్రిడామినెంట్లీ అర్బన్, 1/3 ఏమో ఫుల్లీ అర్బన్, మిగతావి కూడా రూరల్ ఉన్నా కూడా సిగ్నిఫికెంట్ అర్బన్ పాపులేషన్ ఉన్నది. ఆ ప్రెషర్ ఫీల్ కాగానే పాలిటిక్స్ మారుతుంది. Usually you say Kerala has better local governments. So you said you are disappointed with the kind of affairs happening in other states. So what about Kerala? Kerala is the only good example. So I can't be emulated from Kerala. No, you are absolutely right. I totally agree with you. కానీ కేరళలో ఉన్న విజ్డమ్ మిగతా చోట లేదు. కేరళలో అదృష్టం కొద్ది ఏంటంటే 2 మేజర్ పార్టీలు,
రెండు కంబైన్స్ కూడా లెఫ్ట్ ఫ్రంట్ లెడ్ కానీ కాంగ్రెస్ లెడ్ కానీ ఇద్దరు కూడా బై అండ్ లార్జ్ కమిటెడ్. దానికి కారణం రెండు జరిగినాయి. ఒకటి సోషల్ మూమెంట్స్. కేరళలో 100 ఏళ్ల క్రితమే నారాయణ గురు అని చెప్పని ఒక గొప్ప ఆయన, మీరు వినుంటారో లేదు తెలియదు నాకు, నారాయణ గురు అని చెప్పని ఆయన కేరళలో ఏళ్ళవ కులం నుంచి వచ్చాడు. కులం ప్రస్తావన తాకూడదు, తప్పైనా కూడా నేను చెప్తుంది. ఎందుకంటే సుమారుగా 20% కేరళలో ఏళ్ళవ కులస్తులు, దళిత కులస్తులు అస్పృశ్య కులంగా పరిగణించారు. ఆయన జీవితకాలంలో ఏళ్ళవ కులాన్ని అస్పృశ్యత నుంచి తొలగించి విద్యని పెంచి సమాజంలో చాలా గౌరవమైన స్థానంలో పెట్టాడు. దేశ చరిత్రలో ఇంకెక్కడా జరగట్లా. ఒక దళిత్ కమ్యూనిటీ ఒక జనరేషన్లో ఫ్రమ్ అన్టచబిలిటీ టు పొజిషన్ ఆఫ్ రెస్పెక్ట్, అన్ప్రెసిడెంటెడ్. కేరళ సమాజంలో మౌలికమైన మార్పు కారణం నారాయణ గురు. దాని ప్రభావంగానే కేరళలో చాలా మార్పులు వచ్చింది రాజకీయంగా కూడా. రెండోది, అక్కడ పొలిటికల్ పార్టీస్ ఎంత తన్నుకున్నా కూడా ఎన్లైటన్మెంట్ సమాజంలో ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళ సివిలైజ్డ్ బిహేవియర్, అక్కడ డిస్కషన్ కానీ మరొకటి కానీ మనలాగా ఉండదు, చాలా సివిలైజ్డ్ బిహేవియర్. దాంతో ఏమైందంటే కన్సెన్సస్ వచ్చింది. అది ఎప్పుడైతే ఆ క్లైమేట్ ఉన్నదో సివిల్ సర్వెంట్స్, విజయానందన్ నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, విజయానంద్ మరికొందరు సివిల్ సర్వెంట్స్ కూడా దాన్ని స్ట్రక్చర్ చేశారు బాగా. లోకల్ గవర్నమెంట్స్ని ఎంపవర్ చేయడం, అకౌంటబిలిటీ ఎట్లా అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ చేశారు. బై అండ్ లార్జ్ వర్క్ అవుతుంది. కేరళలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన పంచాయతీలు చాలా చిన్నవి. మనకు 6 లక్షల పంచాయతీలు ఉన్నాయి దేశంలో, 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామం 2-3 వేల జనాభా. చాలా గ్రామాలు ఇంకా తక్కువ ఉంటాయి. కేరళ అట్లా కాదు, 25,000 గ్రామం ఒక్కొక్కటి. కేరళ జిల్లా రాష్ట్రం మొత్తం 900 పంచాయతీలే ఉంది. మనకు జిల్లాలో 900 ఉంటాయి, పాత జిల్లాల్లో 2,000, 1,200, 1,500 ఉంటాయి. అక్కడ ఎకానమీస్ ఆఫ్ స్కేల్, దాంతోపాటు లీడర్షిప్ కూడా ఎక్కువ మంది ఉంటే మనకి లీడర్షిప్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని కేరళలో కొన్ని మంచివి జరిగినాయి. మనం దాని నుంచి కొన్ని ఎమ్యులేట్ చేయాలి. అందుకని చాలా కాలం నుంచి నేను ఫైట్ చేస్తున్నాను, పంచాయతీలను విలీనం చేసి పెద్ద పంచాయతీలు చేయండి. ఈ లోకల్గా ఉన్న ఫ్యాక్షను, ఈ కులం, దాని బదులు కొంచెం టాలెంట్ పెరుగుతుంది, స్కేల్ పెరుగుతుంది, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి, స్లోగా అర్బన్ క్యారెక్టర్ వస్తుందని చెప్పని కొంత మొదలెట్టి మళ్ళీ ఆపేశారు రకరకాల పెట్టి కారణాలుగా. Okay, last question, sir. Sorry, I'm taking your time. So, as a continuation to this Kerala model, in the context of Andhra Pradesh, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్. మీకు ఆయనకి యూ హ్యావ్ గుడ్ రిలేషన్, అండ్ ఆల్సో ఇన్ జనసేన త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను. ఈ ప్రపోజల్ ఆయన ముందు పెట్టబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ఆయన ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నారు సార్ ప్రచారంలో, ఒక్కొక్క జిల్లాలో ఎవరికైనా స్టార్టప్ ఐడియాస్ ఉంటే 10 లక్షలు నేను ఫండ్ ఇస్తాను, అలా జిల్లాకి నేను 10 మందిని తీసుకుంటాను అన్నారు సార్. ఒకవేళ మీరు మాట్లాడగలిగితే దాన్ని ఒకసారి ఆయనకు గుర్తు చేయగలరేమో. చేద్దాం. అంటే ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆయన ఆదర్శభావంతో ఆవేశం తనొచ్చు, కానీ ఒక మనిషి జేబుల్లోంచి ప్రతి చేయమని చెప్పంటే ఇంకా ప్రభుత్వం ఎందుకయ్యా? 2.5 లక్షల కోట్లు, 3 కోట్లేమో మన పన్నుల డబ్బు, అప్పు తెచ్చిన డబ్బు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అభివృద్ధి కావాలంటే పవన్ కళ్యాణ్ గారి జేబుల్లోంచి కావాలా? సాధ్యమేనా? కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడండి. ఆయన కొంచెం బోళా మనిషి కాబట్టి, ఆవేశపరుడు కాబట్టి, ఆదర్శభావం ఉంది కాబట్టి ఏదో చేతనైనంత జేబులో చేద్దాం అనుకోవచ్చు. ఆయన ఏదో మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఎంత సంపాదించినా కూడా 2.5 లక్షల కోట్లు సంవత్సరంలో గవర్నమెంట్ ఖర్చు పెడితే దాని మీద మనం భారం వేయకుండా అదంతా వేస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు జేబుల్లోంచి ఖర్చు పెడితే బాగుపడుతుంది కాబట్టి నువ్వు డబ్బు ఇవ్వని చెప్పంటే, ఆయన ఈ మాట అన్నాడు కాబట్టి నేను అంటున్నాను, ధర్మం అది? మీరు ఒకసారి ఆలోచించు. ఇది ప్రాక్టికల్. ఎలాన్ మస్క్ ఉన్నాడు, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. అమెరికన్ గవర్నమెంట్ ఆయనతో నడుస్తుంది అనుకుంటున్నారా మీరు? అమెరికన్ గవర్నమెంట్ ఏడాది ఖర్చు పెట్టేది జాతీయ స్థాయిలో దాదాపుగా $7 ట్రిలియన్. $7 ట్రిలియన్ అంటే $7,000 బిలియన్. ఇలాంటి మస్క్ తిప్పి కొడితే మొత్తం ఉన్న డబ్బు $200 బిలియన్. ఒక్కసారి అయింది, మళ్ళీ రెండోసారి ఉండదు కదా ఒకసారి ఖర్చు పెట్టేస్తే. కాబట్టి అంత సంపన్నులకే సాధ్యం కాదు. సో డోంట్ మేక్ ఇట్ ఇండివిజువల్. ఆయన ఎమోషన్తో అని ఉండొచ్చు, ఆయన చేతనైనా చేస్తున్నారు. బట్ అది అన్ఫేర్ ఎక్స్పెక్టేషన్. మనం కోరవలసింది నాయకుడిగా మంచి విధానాలతో మన డబ్బుల్ని, మన పన్నుల డబ్బుల్ని, మన పేరుతో అప్పు తెచ్చిన డబ్బుని సద్వినియోగం చేసి అభివృద్ధి సాధించమని. కానీ ఆయన దివాలా చేసి ఈ ప్రతిష్ట కోసం అని చెప్పని మరి ఆయన అంతా ఇచ్చేస్తే రేపొద్దున ఏముండదు. అది మోడల్ కాదు. సో ప్రజెంట్ ఆయన గవర్నమెంట్లో ఉన్నారు కదా సార్, ఈ అది మోడల్ అది చేద్దాం. అదే గవర్నమెంట్తో చేయించాలి, కానీ
వ్యక్తులుగా మీరు ఎక్స్పెక్ట్ చేయబోకండి. అది కరెక్ట్ మోడల్ కాదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా. నేను మనసు మర్మ విడిపి చెప్తున్నాను. దీనిలో రహస్యం ఏం లేదు. ఆయన ఈ మాట చెప్పలేరు. ఎందుకంటే ఓహో డబ్బు నువ్వు ఇవ్వడానికి లోభించంటారు. లోభించి కాదు, అది సాధ్యంగా. దట్స్ నాట్ ది మోడల్. సాధ్యమే పని కాదు. ఏదో కొన్ని సందర్భాల్లో ఒక వరద వచ్చింది, మనందరం తలాకొచ్చి చేతనాన్ని ఒప్పుకుని కొంత గుప్తంగా చేస్తాం, కొంత బహిరంగ చేస్తాం, చేతనాన్ని తీస్తాం, మనం కష్టపడతాం. అంతేగాని ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వాలకు పన్నులు కట్టి అప్పులు తీసుకుని వాడేం పని చేయకుండా నువ్వు చేయంటే ఎట్లాగయ్యా? అసలు నువ్వేం చేస్తున్నావు? నిన్ను పెట్టుకుంది మాకు పని చేయడం కోసం కదా, మా పన్నులు కడుతుంది అందుకోసం కదా, నువ్వు తినేసి మొదపా. సెంట్రల్ ఇష్యూ ఈజ్ ద గవర్నమెంట్ డూయింగ్ ఇట్స్ జాబ్. గవర్నమెంట్ పని ఏంటి? ఆ పని సమర్థంగా చేస్తోందా? దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో దాన ధర్మాల వల్ల బాగుపడుతుంది అనుకుంటే అది ప్రాక్టికల్ కాదు. హలో చెప్పి సార్, మై నేమ్ ఈజ్ యశ్వంత్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ బీకామ్ ఆనర్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు 2 సెక్టర్స్లో డివైడ్ అవుతుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ వచ్చేసరికి ఇండస్ట్రీస్, ఐటీ సెక్టర్, బ్యాంకింగ్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అగ్రికల్చర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. సో ఎకనామిక్ పాలసీస్, జిఎస్టీ, డిమానిటైజేషన్, పాండమిక్, ఇట్లా డిజిటైజేషన్, ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి అడాప్టబిలిటీ రావట్లేదు. సో దానికి ఎట్లా ఎంపవర్ చేయాలి వాటికి? అట్లనే గవర్నమెంట్ పాలసీ తీసుకునేది ఎకనామిక్ పాలసీస్లో ట్రికిల్ డౌన్ ఎకనామిక్ థియరీ అనేది మనం ఫాలో అవుతున్నాం. అది గ్రౌండ్ లెవెల్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం బాటమ్ అప్ పాలసీస్ అనేవి ఎట్లా గవర్నమెంట్ అడ్రస్ చేయాలి ఇష్యూస్. అట్లే క్యాపిటల్ ఇంటెన్సివ్, లేబర్ మెథడ్ ఆఫ్ బిజినెసెస్ సెక్టర్స్ ఉంటాయి. అట్లే లేబర్ ఇంటెన్సివ్ మెథడ్ ఆఫ్ బిజినెసెస్ అనేవి ఉంటాయి. మన దగ్గర పాపులేషన్ చూసుకుంటే ఎక్కువ ఉన్నందుకు కారణంగా మనము టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. కాకపోతే డెవలప్మెంట్ గ్రోత్ కూడా వస్తుంది. ఇది ఎట్లా అంటే జాబ్ లాస్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తున్నది. సో ఈ లేబర్ ఇంటెన్సివ్ అనేది మనం ప్రమోట్ చేసుకోవాలి. ఈ ఇష్యూని ఎట్లా? యశ్వంత్ మీది చాలా 100% వెరీ గుడ్ క్వశ్చన్. సెంట్రల్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా ఇది. డెవలప్మెంట్ వల్ల ఫలితాలు కొంతమందికే వస్తాయి, మనకు అందరికి వస్తున్నాయి. కానీ అందరికి వచ్చే కొన్ని ఫలితాలే. అందరికీ మొబైల్ ఫోన్లు వస్తున్నాయి, అందరికీ డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది, అందరికీ ఫోన్లు ఉన్నాయి, టీవీలు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది. కానీ లైఫ్లో రియల్ క్వాలిటీ పెరుగుతుందన్న కాన్ఫిడెన్స్ కలగట్లా. అది కొంతమందికే వస్తాం. ఇట్ ఈజ్ నాట్ సస్టైనబుల్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇది అవసరం, ఎకనామిక్ గ్రోత్ ఏ రూపంలోనే అవసరం, కానీ ఇది చాలదు. ఏమిటి అవరోధం? మీరు 2 ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఇవాళ మీరు చూస్తే దెర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ అవర్ అప్రోచ్. ఈ టౌన్ హాల్స్లో కానీ ఇంకోటి కానీ థీమ్స్ మీరు తీసుకుంటే దీనికి మీరు ఈ క్వశ్చన్కి లింక్ ఉన్నది. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే 5 మార్గాలు దేశంలో ఇవాళ ఉన్నది. మొట్టమొదటి ఇంతకుముందు అనుకున్నాం, గవర్నమెంట్ తన పని తాను చేయకపోతే సామాన్యుడికి ఎట్లా అందాల్సినవి? డబ్బున్నవాడు గవర్నమెంట్ పనిచేసిన చెప్పినా వాడు బతుకుతాడు. గవర్నమెంట్ పనిచేస్తేనే కదా సామాన్యుడికి అందాల్సింది. కామన్ ఎమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వీసెస్ కానీ. గవర్నమెంట్ తన పని తాను చేయాలంటే గవర్నమెంట్లో ఆర్థిక బలం ఉండాలి కదా. గవర్నమెంట్ దివాలా తీసి అప్పులు తీసుకొని జీతాలు ఇవ్వడం తప్ప ఇంకేం పని చేయలేదు అనుకోండి, ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఉంది? మన నుంచి దోచుకోవడం కోసం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ గవర్నమెంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్. ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాల్సింది పేదల కోసం. డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ పని చెప్పని ఎలాగోలా బతుకుతారు. ఎఫెక్టివ్ గవర్నమెంట్ కావాల్సింది పేదల కోసం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పేదల కోసం కావాలి. 2 క్వాలిటీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్. మంచి స్కూల్ ఎడ్యుకేషన్ 10-12 ఏళ్ళు కనుక క్వాలిటీ వచ్చినట్టయితే తర్వాత ఏం జరిగినా కూడా ఎవరితో ఎవరైనా పోటీ పడగలరు. అప్పుడు డబ్బు ఉందా లేదా, పేద కుటుంబమా కాదా, ఈ తేడా ఉండదు. 3 క్వాలిటీ హెల్త్ కేర్. 2 కారణాలుగా. హెల్త్ కేర్ లేకపోతే, గుడ్ హెల్త్ లేకపోతే ప్రొడక్టివిటీ లేదు, పనిచేసే శక్తి లేదు. 2 గుడ్ హెల్త్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. జేబులో డబ్బులు ఖర్చు కాకుండా క్వాలిటీ హెల్త్ కేర్. 4 కనీసం కొన్ని ఎలిమెంట్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. అన్ని చట్టబద్ధ పాలన ఒక్కరోజు కాకపోయినా కూడా కొన్ని ఎలిమెంట్స్, ప్రాపర్టీ రైట్స్, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, ఇవన్నీ వేగంగా న్యాయంగా జరిగే ఏర్పాటు ఉందనుకోండి, ఎకానమీ పెరుగుతుంది, ట్రస్ట్ ఉంటుంది. ఇవాళ ప్రతివాడికి మిస్ట్రస్ట్. మోసాలు జరిగిపోతున్నాయి, ఎవరి జరిగేలా తెలియదు. డబ్బులు బ్యాంకులో వేసుకున్నా కూడా కొట్టేస్తాను భయం, కొట్టేస్తే దానికి పరిష్కారం లేదు. ప్రతిదానికి కూడా మిస్ట్రస్ట్ వచ్చింది, ఎకానమీ పెరగదు. 5 స్మాల్ టౌన్స్. ఇంక్లూజివ్ గ్రోత్ లేకపోతే ఏమవుతుంది? హై స్కిల్డ్ పీపుల్ ఏదో ఐఐటికి వెళ్తే, ఐఐఎంకి వెళ్తే, కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే, తల్లిదండ్రులు బాగా డబ్బు ఉంటే, మీకు నెట్వర్కింగ్ ఉంటే, మీరు మాత్రం బాగా ఉండే, మిగతా వాళ్ళందరికీ అవకాశం లేకపోతే హౌ కెన్ దట్ బి ఇంక్లూజివ్ గ్రోత్? కాబట్టి 5 ప్రాక్టికల్ ఇష్యూస్. ఇంకా చాలా ఉన్నాయి.
సిద్ధాంతాలు చెప్పొచ్చు, కానీ 5 ప్రాక్టికల్ ఇష్యూస్. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎఫ్డిఆర్ కానీ, లోక్సత్తా మూమెంట్ కానీ, నేను కానీ ఈ 5 మీద బాగా దృష్టి పెడుతున్నాం. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. ఈ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే, ఈ గ్రోత్లో అందరికీ పార్టిసిపేషన్ కావాలి, ఆపర్చునిటీ కావాలి, పెరిగే అవకాశం కావాలంటే ఈ 5 చేయకుండా సాధ్యం కాదు. అండ్ దే ఆర్ ఆల్ పాసిబుల్. ఇవేం అసాధ్యమైనవి కాదు. మనమేమో లక్షల కోట్ల డబ్బులు లేని అట్లా జరిగే పని కాదు. గొంతెమ్మ కొరకలా ఇంకొరకలా మనం ప్రాక్టికల్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. కాబట్టి వీఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇట్స్ ఎ సెంట్రల్ క్వశ్చన్. గ్రోత్లో అందరూ భాగస్వాములు కాకపోతే గ్రోత్ అవసరమైనా కూడా ప్రజలు గ్రోత్ కోసం ఓటేయరు. ఇప్పుడు చాలా స్టేట్స్లో ఏమవుతుంది, గ్రోత్ ఇస్తామని చెప్పంటే అది సరేనయ్యా ఇప్పుడు నాకేమి ఇస్తాం అడుగుతున్నారు. మనకు పేద దేశంలో ఉన్నాం, కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గ్రోత్ని దీంతో బ్యాలెన్స్ చేయాలి. తాత్కాలికంగా సాయం చేయాలి, గ్రోత్ని దెబ్బతినకుండా చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసి రిజల్ట్స్ తీసుకోవాలంటే 5 కావాలి. ఈ 5 మీద దృష్టి పెట్టట్లా. ఎకనామిక్ గ్రోత్ మీద దృష్టి పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంటు, ఇన్సెంటివ్స్ ఇవ్వటం, టెక్నాలజీ తంటాలు పడుతున్నారు. కొన్ని మార్పులు చేర్పులు కావచ్చు, కొంత రీసెర్చ్ చేయొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఎవరు కాదంటలా. కానీ ఈ 5 మీద దృష్టి పెట్టకుండా మీరు అనుకున్న బ్యాలెన్స్డ్ గ్రోత్ రాదు. అది రాకుండా ఇంక్లూజివ్ గ్రోత్ రాదు. అది లేకుండా పేదరికం పోదు. అది లేకుండా డెమోక్రసీలో గ్రోత్ కోసం మీరు మెజారిటీ సాధించలేరు. గ్రోత్కి మెజారిటీ లేదు. గ్రోత్కే ఓటు వేయండి అంటే ఇవాళ జనం ఓటు వేయరు. లెట్స్ బి ట్రూత్ఫుల్. కాబట్టి అన్ని రకాలుగా ప్రాక్టికల్గా కానీ, మోరల్గా కానీ, న్యాయం కోసం కానీ మనం ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. అవి కావాలంటే 5 పారామీటర్స్ కావాలి. అది గవర్నమెంట్స్, పార్టీస్ గుర్తిస్తే, మనందరం గట్టిగా మన అర్థం చేసుకుని గొంతు విప్పితే ఎంత మేర జరిగితే అంత ఇంక్లూజివ్ గ్రోత్ వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ సెంట్రల్ క్వశ్చన్. ఇండియన్ ఎకానమీలో ఇవాళ ప్రపంచం అంతా కూడా విప్పారిన కళ్ళతో చూస్తుంది. ఎందుకంటే 85% అన్ఆర్గనైజ్ సెక్టర్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఇండియా. 65% రూరల్ పాపులేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఇన్ ఇండియా. అగ్రికల్చర్ 18% అగ్రికల్చర్లో అవుట్పుట్ ఉండి 42% అగ్రికల్చర్ మీద డిపెండెంట్. ఎక్కడ లేదు, ఓన్లీ ఇన్ ఇండియా. ఈ 3 నంబర్సు ప్రతి ఒక్కటి ఓన్లీ ఇన్ ఇండియా. ఈ 3 నంబర్స్ కీలకం ఈ దేశ భవిష్యత్తుకి. 42% డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, 65% రూరల్, 85% అన్ఆర్గనైజ్డ్. నో అదర్ కంట్రీ హ్యాస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ ఆల్ 3 ప్రాబ్లమ్స్. మూర్తికి ఒకటే సొల్యూషన్, ఇంక్లూజివ్ గ్రోత్. అది సస్టైన్డ్గా వచ్చే 20-25 ఏళ్ళు ఒక ఉద్యమంలాగా, యజ్ఞంలాగా చేయకపోతే మా జనరేషన్కి ఏం ప్రాబ్లం, మేము పోతాం. మీకు కొంచెం కష్టమే. నేను చాలా ఆప్టమిస్ట్ని. బట్ యూ ఆల్సో మస్ట్ సీ వాట్ ఈస్ ద డేంజర్ అహెడ్. సాయి ప్రియా సార్, ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో లైక్ డిజిటల్ రెవల్యూషన్ 4.0 వల్ల ఆటోమేషన్ జరుగుతుంది. ఎక్కడో చూడు మనకి జాబ్ లాస్ ఆర్ జాబ్ రీప్లేస్మెంట్ ఫియర్ పెరుగుతుంది. ఈవెన్ ఐటీ సెక్టర్లో కూడా చాలామంది ఆ జాబ్ లాస్ ఫియర్ ఎక్కువైంది. ఈ బ్యాక్డ్రాప్లో మన రూరల్ డెవలప్మెంట్ అనేది లైక్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏముండొచ్చు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుందంటే సాయిప్రియ, గత 10-15 ఏళ్ళుగా ఈ Y2K దగ్గర నుంచి, మీరంతా పుట్టినరోజులు అప్పుడప్పుడే పుట్టింటారు. Y2K వచ్చినప్పుడు 24 years ago 2000 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచం అంతా మునిగిపోతుందని భయాన్ని తీసుకొచ్చారు. లాభం పొందిన వాళ్ళం మనం. ఏదో కంప్యూటరైజేషన్లో ప్రపంచం అంతా మునిగిపోతుంది, మనం ఏదో సాఫ్ట్వేర్ పెట్టేసి ప్రోగ్రామింగ్ మార్చాలని చెప్పి దాంతో ఒకసారిగా బూస్ట్ వచ్చింది. ఇండియాలో ఐటీ సెక్టర్కి బూస్ట్ వచ్చింది. మన ఐటీ కంపెనీలన్నీ, లక్షల మందికి ఉద్యోగాలన్నీ దాని నుంచి వచ్చినాయి. చివరికి అదేం పెద్ద ప్రమాదం లేదని తెలియదు. వీఆర్ బెనిఫిషరీస్. సో లెట్స్ నాట్ కంప్లైన్ అబౌట్ దట్. అప్పటి నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ అంటే ఓన్లీ ఐటీ సెక్టర్ అన్న భావం మన మనసులో వచ్చింది. ఇంకా మిగతా సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో మనం చాలా ఫెయిల్ అయినాం. దానికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇది ఫుట్ లూజ్ సెక్టర్, ఐటీ సెక్టర్. ఒకసారి డిజిటల్ టెక్నాలజీ మనకేదో కనెక్టివిటీ ఉంటే ఎనీబడి ఎనీవేర్ కెన్ డూ ఇట్. వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిగతా సెక్టర్స్ కానీ పెరగాలని చెప్పంటే చాలా లింకేజెస్ కావాలి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్. ఆ పని ఓపిక లేక ఇది ఈజీగా వచ్చింది. మనం కొంచెం మనకు అందులో అమెరికా వాడికి నైట్ టైం, మనకి డే టైం, మనకి నైట్ టైం, వాడి డే టైం కన్వీనియంట్గా కుదిరింది మనం చాలా పనులు చేయడానికి. పెద్దగా హైటెక్ పనులు కాకుండా మనకు తక్కువ ఖర్చుతో మనం వాళ్ళతో పని చేయగలుగుతున్నాము. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ దిస్ అలోన్ కెనాట్ బి ఎంప్లాయ్మెంట్ ఇన్ అ కంట్రీ ఆఫ్ 145 crores. అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది?
the goods and services required for the people in the bulk. ఇందాక అనుకున్నాం పట్టణాల్లో 3 కోట్ల హౌసులు షార్టేజ్ ఉంది. ఎంత ఐటీ తెచ్చినా హౌస్ లేకుండా మీరు ఐటీ సృష్టిస్తుందా, పరిష్కారం చేస్తుందా? హౌసింగ్ కావాలా, గార్మెంట్స్ కావాలా, ఫుడ్ ప్రొడక్ట్స్ సూటబుల్ టు మోడర్న్ కండిషన్స్ కావాలా, రోడ్స్ కావాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా, హెల్త్ కేర్ కావాలా, మెనీ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలా. దట్ ఈజ్ రియల్ వెల్త్. ఐటీ ఈజ్ అ టాప్అప్. ఐటీ మీరేమనుకోవద్దు, చాలామంది ఐటీ సెక్టర్లో ఐటీ ఈజ్ నాట్ ద రియల్ థింగ్. ఐటీ ఈజ్ యాడ్ ఆన్. ఐటీ తినలేరు, ఐటీ తాగలేరు, కానీ ఐటీ అవసరం, ప్రొడక్టివిటీ పెంచుతుంది. బట్ రియల్ థింగ్స్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ సర్వీస్డ్ బై ఐటీ. మన రియల్ థింగ్స్ మర్చిపోయి ఐటీయే రియల్ థింగ్ అనుకుంటున్నాం. కాబట్టి ఐటీ ఉండాలా. ఐటీలో కూడా మనం చాలా ఇంకా లో ఎండ్లో ఉన్నాం. ఇఫ్ యూ టేక్ ద గ్లోబల్ ఐటీ మార్కెట్, మన షేర్ ఇప్పటికే చాలా తక్కువ. దానిలో కూడా హై ఎండ్కి వెళ్ళాలా, మనం ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలా, టెక్నాలజీ డెవలప్ చేయాలా, ఇంటెలిజెంట్ ప్రాపర్టీ డెవలప్ చేయాలా, ఆ సర్ప్లస్ వాల్యూ మనం తీసుకోవాలా. బట్ దట్ అపార్ట్, రియల్ గ్రోత్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ పీపుల్. వాట్ ఈజ్ పావర్టీ? వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ టు ఆల్ ద పీపుల్. దట్ ఈజ్ పావర్టీ. నాకు అన్నీ ఉంటే పావర్టీ ఉంది. నాకు ఇల్లు ఉంటే, నాకు బట్ట ఉంటే, నాకు కరెంట్ ఉంటే, నాకు ఫోన్ ఉంటే, నాకు ఆదాయం ఉంటే, నాకు ఎడ్యుకేషన్ ఉంటే, నాకు హెల్త్ కేర్ ఉంటే పావర్టీ ఏముంది? అవి లేవు. దట్ ఈస్ పావర్టీ. పావర్టీ ఉన్న డబ్బులతో లెక్కేస్తున్నాం. బట్ మనీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. మనీ ఈజ్ అన్ ఎక్స్చేంజ్. పావర్టీ ఈజ్ ఇనెబిలిటీ టు యాక్సెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ దానిలో పార్టిసిపెంట్స్గా చేయకుండా పావర్టీ పోదు, అన్మెట్ నీడ్స్ ఉంటాయి. అండ్ దేర్ ఆర్ ప్లెంటీ. ఇందాక ఒక లిస్ట్ ఇచ్చాను ఉదాహరణకి. లో అండ్లో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అందుకనే ఎగ్జాంపుల్ చెప్పాను, గార్మెంట్ ఇండస్ట్రీ, బ్రాండింగ్స్ చెప్పాను. ఫుట్వేర్, ఇండియా ప్రొడ్యూసెస్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ లెదర్. ఎందుకని? ప్రపంచంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మిల్క్ యానిమల్స్ ఇండియాలో ఉన్నాయి. ముఖ్యంగా గేదెలు మనం నెంబర్ 1. గేదెలు ఆవులు కలిపితే మనం నెంబర్ 1 ప్రపంచంలో. గేదెల నుంచేగా తోలు వచ్చేది, ఆవుల నుంచేగా తోలు వచ్చేది. లెదర్ని ఇంకో దేశంగా ఎక్స్పోర్ట్ చేస్తే వాడు మనకి లెదర్ కూడా ఇస్తున్నాడు. ఐరన్ ఓర్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే స్టీల్ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. అన్నీ ఒకరోజు మార్చొచ్చు అని నేను అంటలా. వీ కెన్ డూ ఎ లాట్. లేబర్ ఇంటెన్సివ్, పెద్దగా స్కిల్స్ లేకుండా. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. స్మాల్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మధ్య గవర్నమెంట్ కొంచెం గట్టిగా పట్టించుకుంది. కొంతకాలం పాటు మీకు తెలుసో లేదో, గణేష్ చవితి గణేష్ విగ్రహాలు చైనా నుంచి వచ్చినాయి. దీపావళి పటాకాలు చైనా నుంచి వచ్చినాయి. ఇండియా ఫ్లాగు, అమెరికా ఫ్లాగు చైనా నుంచి వచ్చింది. దేశభక్తి అని ఫ్లాగ్ వేవ్ చేస్తుంటే ఫ్లాగ్ అక్కడ తయారవుతుంది. అదేం పెద్ద గొప్ప విషయం అండి. వీ డి నాట్ మేక్ అన్ ఎఫర్ట్. సో చైనా ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా, నాకు చాలా ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 20 years అయింది, కర్ణాటకలో మారుమూల ఎల్లందూరు అని చెప్పని మారుమూల ఊరు, చిన్న ఒక 5,000-10,000 జనాభా ఉన్న ఊరు, స్మాల్ టౌన్, తాలూకా కేంద్రం. అక్కడికి వెళ్తే చాలా గమ్మత్తైన టాయ్ ఒకటి చిన్నది కనిపించింది నాకు. ఒక పక్షి బీక్ మీద బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జిబిట్ చేస్తున్న డెమాన్స్ట్రేస్తున్నటువంటి ఎగ్జిబిట్ అనమాట అది, టాయ్. ఆ బీక్ మీద నుంచి నేను పక్షి వాడు వింగ్స్ అవి ఎట్లా చేశారంటే బీక్ మీద అది బ్యాలెన్స్డ్గా ఉంది. చాలా నచ్చింది నాకు. మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు, అలాగే మా నెవ్యూస్ నీసెస్ కోసం 7 కొన్నాను నేను. ఒక్కొక్కటి 80 రూపాయలు ఎంతో, చాలా లో కాస్ట్, గమ్మత్తు అయినటువంటి టాయ్. మళ్ళీ అనుకున్నాను, దేవుడా ఇది మేడ్ ఇన్ చైనా కాకూడదు, మేడ్ ఇన్ ఇండియా కావాలి, మేడ్ ఇన్ చూస్తే మేడ్ ఇన్ చైనా. ఎక్కడ ఎల్లందూరు, ఎక్కడ 80 రూపాయలు టాయ్ 20 ఏళ్ల క్రితం చైనా నుంచి వచ్చింది. అంత మార్కెట్ పనట్టు అంటే ఎక్కడ ఏ నీడ్ ఉందో వాడంతా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసి మార్కెట్ టకటకటక చేసి పారేశారు. మనకు ఆ చొరవ ఉండాలి. వాడిని తిడితే లాభం లేదు. వీ హ్యావ్ టు నౌ కంపీట్, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. అది చేయకుండా మనం ఎంత తిట్టుకుంటే లాభం లేదు. అల్టిమేట్గా రియల్ వెల్త్, రియల్ ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ పీపుల్ నీడ్. దెర్ ఈస్ నో ఎకనామిక్ యాక్టివిటీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పీపుల్. 10% fluff is okay, 90% has to be related to people. And most of it is low skilled. Not all of it. Quite a bit of it is low skilled. It's possible, but it will not happen by a miracle. It will happen because we have to make the miracle happen. నమస్తే సార్, నా పేరు సాయిఫ్ అని. నేను ఒక టీచర్ని. అలాగే నేను అక్షరణం రీసెర్చ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నా. అలాగే నాకు ఒక లెర్నింగ్ యాక్టివేషన్ సెంటర్ ఉంది.
ఇట్ ఈస్ నైదర్ ఏ స్కూల్ నార్ ఏ ట్యూషన్ పాయింట్. సో నా ఫీల్డ్ ఆఫ్ వర్క్కి వల్ల వచ్చిందేమో ఈ క్వశ్చన్. సో కీడెంచి మేలించడం అంటారా, నెగటివిటీ అంటారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుండొచ్చు. ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, చాలా రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నీ. సో దీని మీద 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఒకటి మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు అడ్వకేట్స్ యూట్యూబ్లో వచ్చే వాళ్ళ స్పీచెస్ అన్నీ వింటుంటే కూడా 60% ఆఫ్ ది రిలేషన్షిప్స్, కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోతున్నాయి. అంటే మ్యారేజెస్ దగ్గర నుంచి అన్నీ కూడా కేవలం వాళ్ళు చెప్పే మేజర్ రీజన్ ఏంటి అంటే అర్బనైజేషన్ ఒకటి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి కదా, పట్టణీకరణ అయితే. పాతకాలం సినిమాలో గ్రామాలే పల్లెటూరులో స్వర్గసీమలు కదా అంటారు. సో ఆన్సర్ ఇంకోటి ఏంటి అంటే అర్బనైజేషన్ వల్ల మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇండివిజువాలిటీ అది ఎక్కువ పెరిగిపోతుంది అర్బనైజేషన్ వల్ల. లెట్ మీ టేక్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్. ఓటింగ్లో ఇండివిజువాలిటీ పెరగడం మంచిది, చెడు కాదు. దాన్ని పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటారు. అంటే ఒక గ్రూప్గా ఆలోచించకుండా నాకేమిటి, నా కుటుంబానికి ఏమిటి ఆలోచించడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ఇప్పుడు ఎక్కువగా మనం మన కులం, మన గ్రూపు, మన వర్గం అని ఆలోచిస్తున్నాం. అది డివిజన్స్కి దారితీస్తుంది. ఇండివిజువేషన్, పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటే ప్రతి వ్యక్తి ప్రభుత్వ విధానాలు ఏంటి, ప్రభుత్వం డబ్బులు ఏ రకంగా కేటాయిస్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది, దానివల్ల నాకేమవుతుంది, నా కుటుంబానికి ఏమవుతుందని ఆలోచించి ఓటేస్తే అప్పుడు డెమోక్రసీ మెచ్యూర్ అవుతుంది. అలా కాకపోతే నా కులం, నా వర్గం అనగానే అసలు మీ ప్రయోజనాన్ని మర్చిపోతారు. ప్రైమార్డియల్ లాయల్టీస్, ఇమోషన్ ప్రస్తుతం దేశంలో నడుస్తుంది అది. కాబట్టి రెండోది యాక్చువల్గా పాజిటివ్, నెగిటివ్ కాదు. మొదటిది దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఎంత అర్బనైజ్ అయితే అంతగా ఇంపర్సనల్ లైఫ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. గ్రామాల్లో చాలా పొరపాట్లు, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా అందరూ ఒకరికొకరికి తెలుసు, ఒక ముఖాలు చూసుకుంటారు. కాబట్టి ప్రవర్తన కొంత అదుపులో ఉంటుంది. గ్రామాల్లో నెగిటివ్ ఏంటి, కుల వ్యవస్థ, లేకపోతే మూఢనమ్మకాలు, మూర్ఖమైన ఆచారాలు కొనసాగటం, ఇలాంటివి ఉన్నాయి నెగిటివ్. పాజిటివ్ ఏంటి, మనిషి ప్రవర్తనని సమాజం శాసిస్తుంది. అరే నేను తప్పు చేస్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, ఊళ్ళో అందరూ ఏమనుకుంటారో, నా పరువు పోతుంది కదా. ఇది కూడా అవసరమే సమాజంలో. నగరీకరణ జరిగినప్పుడు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అందుకని బిగ్ సిటీస్లో మరీ క్రైమ్ కొంచెం ర్యాంపెంట్గా ఉంటుంది, క్రూయల్గా ఉంటుంది. ఎందుకంటే భయం లేదు, ఇంపర్సనల్ లైఫ్స్, మీరు ముక్కుమొహం ఆవిడే తెలియదు. బట్ అదే స్మాల్ టౌన్స్ అనుకోండి, యూ గెటింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ ది వరల్డ్స్. ఎకానమీ పెరుగుతుంది వివిధ కారణాల వల్ల. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం కాదు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా మీరు ఒక్కసారి గుర్తించండి, అమెరికాలో 90% అర్బనే కదా. అమెరికా లాంటి దేశంలో కూడా గ్రామ ప్రాంతాల్లో 45% ఆఫ్ ది కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనీ ఈజ్ నాట్ అవైలబుల్. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో లోకల్ కమ్యూనిటీస్లో, స్మాల్ కమ్యూనిటీస్లో దే ఇస్ నాట్ ఇనఫ్ మనీ ఫర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అబౌట్ 45 to 50% ఆ రూరల్, సెమీ రూరల్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ లేదు. మీకు కారు లేకపోతే యు ఆర్ డెడ్. కాబట్టి అలాంటిది ఇండియాలో 6 లక్షల గ్రామాల్లో, 15 లక్షల ఆవాసాల్లో మనకు కావలసిన మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు, పారిశుధ్యం, మరి రోడ్లు, రవాణా, క్వాలిటీ క్రియేట్ చేయటం అసాధ్యం. ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయలేరు. లేదు మనకి ఇట్లానే ఉంటుంది, లెటర్స్ సర్వైవల్ లైక్ దిస్ అనుకుంటే వేరు. కానీ మనం కోరుకుంటున్నామా? వి వాంట్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్. అంచేత ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అర్బనైజేషన్ ఇన్ఎవిటబుల్. అది బిగ్ సిటీ కాకుండా స్మాల్ టౌన్ అయితే, హైదరాబాద్ కూడా మీరు గమనించారు లేదా, మనం ఒక బాంబేతో ఢిల్లీతో పోలిస్తే వీఆర్ స్టిల్ లైక్ ఎ గ్రోన్ విలేజ్. 1 కోటి జనాభా ఉన్నా కూడా చాలామంది ఒకళ్ళు కూడా తెలుసు. మీరు జిల్లాకి వెళ్తే జిల్లాలో చాలామంది ఇంకా ఎక్కువ మంది తెలుసు. అదే ఒక స్మాల్ టౌన్కి, తాలూకా టౌన్కి వెళ్తే అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ యూ హ్యావ్ రూరల్ క్యారెక్టర్స్, బెస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అర్బన్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు అన్నది కరెక్టే. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసి పట్టణానికి వెళ్తే కొంచెం ఐడెంటిటీ పోతుందేమో అన్న భయంతోనో, ఒక గుర్తుపట్టడం పోతుందన్న భయంతో గ్రామాలను కోరుకుంటున్నామో మనం. వీ వాంట్ ఎ బెటర్ లైఫ్, రైట్? బికాజ్ ఎకనామిక్ యాక్టివిటీ ప్రపంచమంతా కూడా టౌన్లో ఉంది కానీ గ్రామాల్లో లేదు. సో అందుకని అగ్రికల్చర్ 18%, ఒకప్పుడు అగ్రికల్చర్ 90% ఉండేది. అప్పుడు గ్రామం ఓకే.
ఫుడ్ అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ ఫుడ్తోనే మన అవసరాలు తీరిపోయినాయా? మీ ఒంటి మీద మీ చుట్టూ ఉన్న వస్తువులు మీరు చూడండి, దానిలో ఎంత ఫుడ్ మీద మాత్రం ఆధారపడినా, అగ్రికల్చర్ మీద ఆధారపడినా, మిగతా అన్నీ కూడా మిగతా నాన్ అగ్రికల్చర్ కదా. అవన్నీ కావాలని కోరుకుంటున్నాం కదా. కోరుకునేది ఒకటి, చేసేది ఇంకోటి అయితే ఎట్లా? సో అర్బనైజేషన్ ఇస్ ఇన్ఎవిటబుల్. వాట్ టైప్ ఆఫ్ అర్బనైజేషన్? లీస్ట్ డిస్లొకేటింగ్, మోస్ట్ బెనిఫిషియల్, అన్ని రకాలుగా. సో అక్కడ మీ ప్రాబ్లం అడ్రస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. గుడ్ ఈవినింగ్ జేపీ గారు. మై నేమ్ ఈస్ పార్థు. ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణీకరణకున్న ఏకైక నష్టం ఏదైనా ఉందంటే అది సామాజిక కట్టుబాట్ల ప్రభావం తగ్గుతుంది. దానివల్ల మనం ప్రజల్ని శాసించే శక్తి తగ్గుతుంది. దీనికి మనం ఎలా అడ్డుకట్ట వేయగలం? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అందుకనే మన దేశం ఒకసారి మన ఇండియా గురించి ఆలోచిద్దాం. మీకు తెలుసో లేదో, పేపర్లో ఏం చెప్పినా కూడా వన్ ఆఫ్ ద లోయెస్ట్ క్రైమ్స్ ఇండియాలో ఉంది. నిజంగా ఇంత ఎనార్కీ ఉన్న దేశంలో, చట్టం పనిచేయని దేశంలో, కోర్టులు పనిచేయని దేశంలో, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఇంత శాంతి ఉండటం సాధ్యం కాకూడదు. ఎందుకంటే సోషల్ కంట్రోల్స్ వల్ల. ఏ మతమైనా సరే, మతం ఏదైనా కూడా దైవభక్తి ఉన్నవాళ్ళు దేశంలో 99 మంది నూటుకున్నారు. ఏదో దైవభక్తి, పాపభీతి. రెండోది, ఏమనుకుంటారో 10 మంది, పరుగు పోతుందన్న భావం మనలో అందరికీ ఉన్నది. ఇవన్నీ మన సమాజాన్ని కాపాడుతున్నాయి. కానీ అర్బనైజేషన్లో కొంత ఈ కంట్రోల్స్ ప్రభావం తగ్గుతుంది. అందుకనే గవర్నమెంట్ ఎఫెక్టివ్నెస్ పెరగాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్లు అధ్వాన్నంగా ఉన్నా కూడా దేశంలో భయంకరంగా నేరాలు పెరగాలి. అరాచకత్వం అంత పెద్దగా రాల. మనం కంప్లైంట్ చేస్తుంటే కానీ అప్పుడప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ అరాచకత్వం మినహాయిస్తే పెద్దగా భయంకర అరాచకత్వం ఇండియాలో ఇంకా లేదు. కానీ ఎల్లకాలం ఇట్లా ఉండదు. విత్ ఇంక్రీజింగ్ అర్బనైజేషన్, ఇంపర్సనల్ లైఫ్స్తో స్టేట్ ఎఫెక్టివ్గా లేకపోతే రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఆర్డర్ మెయింటైన్ చేయటం. అదేదో ప్రస్తుతానికి తంటాలు పడుతున్నాం. 2, క్రైమ్ కంట్రోల్ చేయటం, నేర పరిశోధన చేసి కోర్టులో శిక్ష వేయటం. చాలా వీక్ మనం. ఇండియా వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్. 3, డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేసుకోవటం చట్టబద్ధంగా, డ్యూ ప్రాసెస్తో. బలం ఉన్నవాడు తెలుసుకోవటం కాకుండా వీఆర్ వెరీ వీక్ ఇన్ ఇండియా. 4, రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పని. అందరూ చట్టం ముందు సమానంగా ఉంటాం. ఈ దేశంలో చట్టం ముందు సమానం లేదు, బోర్డు లేదు. బడితే ఎవడిదంటే బర్రెవాడిదే. వీ కెనాట్ ఎఫోర్డ్ దిస్. ఇప్పటిదాకా అది నడిచింది. ఇక ముందు చాలా ప్రమాదంలో పడతాం. సో విత్ అర్బనైజేషన్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఇండియా హ్యాస్ నో రూల్ ఆఫ్ లా. కాగితం మీద తప్ప వాస్తవంలో లేదు. వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దట్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. అది సెపరేట్ ఇష్యూ కాబట్టి వాళ్ళు డిస్కస్ చేయట్లేదు. బట్ డెఫినెట్లీ ఇది చిన్నపట్నమైనా పెద్దపట్నమైనా కూడా అర్బనైజేషన్తో పాటు రూల్ ఆఫ్ లా కూడా స్ట్రెంగ్థెన్ కావాలి. దానికి గొప్ప ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ట్రాఫిక్. మీరు తిరిగి వెళ్ళేప్పుడు చూడండి, నరకం చూస్తారు మీరు. కొన్ని ప్రాంతాల్లో కనీసం ట్రాఫిక్ లైట్లను ఈ టైంలో ఫాలో అవుతారు. పొద్దున పూట 5:30కి ఫాలో కాకపోయినా కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ లైట్లు అది పాడలేదు. మీరు వెళ్తుంటారు, ఇంకోటి వస్తుంటాడు, రాంగ్ సైడ్ వస్తుంటాడు, మొత్తం ఆగిపోతుంది. ఎవడు కంట్రోల్ చేయాలో తెలియదు, ఎవడు చెప్పాలో తెలియదు. మన నేను ఆగిపోయాను ఎక్కడో, ఏం చేయాలో అర్థం కాలని. ఇక నేను దిగి సెటిల్ చేద్దాం అనుకున్నప్పుడు పాపం ఎవరో పునుకుని వాళ్ళు సెటిల్ చేశారు. బాంబేలో ఇలా ట్రాఫిక్ జామ్ అయితే జేఆర్డీ టాటా ఆయన స్వయంగా దిగి ఆయన ట్రాఫిక్ మేనేజ్ చేసేవాడు. నేను అలా చేద్దాం అనుకున్నామన్నా. ఆ పరిస్థితి వచ్చింది. వీఆర్ లాలెస్. వీ ఆల్రెడీ ఆర్ సీయింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ట్రాఫిక్ విషయంలో బిగ్ సిటీస్లో మనం చూస్తున్నాం. వీ కెనాట్ అఫోర్డ్ దట్. వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ రూల్స్. దెర్ హ్యాస్ టు బి ఎ సిస్టమ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. గుడ్ ఈవినింగ్ సార్. డీసెంట్రలైజేషన్లో భాగంగా డెమోగ్రఫీకి తగ్గట్టు డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో చూసుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్ఎక్స్ప్లోర్డ్ విచ్ ఆర్ గుడ్ ఫర్ టూరిజం. సో అలా టూరిజం కింద డెవలప్ చేస్తే చుట్టూ ఉన్న హోటల్స్ పెరుగుతాయి. సో లోకల్స్కి ఎంప్లాయబుల్ అవ్వచ్చు. సో అలాగే సిమిలర్లీ కోస్టల్ బే ఏరియాస్లో ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో లైక్ వాటర్ యాక్టివిటీస్ కానీ, అక్కడ వాళ్ళు దే ఆర్ గుడ్ స్విమ్మర్స్, సో దే కెన్ టీచ్ దట్. సో అలా లోకల్స్ కూడా ఏమంటారు, అన్స్కిల్డ్ పీపుల్ కూడా దిల్ గెట్ ఎ గుడ్ ఎంప్లాయ్మెంట్. సో అలా చేయొచ్చు కదా గవర్నమెంట్స్. ఐఎమ్ 100% విత్ యూ. కానీ గవర్నమెంట్ అనుకోబోకడు. గవర్నమెంట్ చేయాల్సింది ఫూలిష్ రెగ్యులేషన్ తీసేయాలి. ఉదాహరణ కోస్ట్ ఏరియా ఉంది మనకి ఇండియాలో. 7,500 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కోస్ట్ ఎక్కడుంటే అక్కడ వండర్ఫుల్ లేజర్ ఇండస్ట్రీ, వాటర్ స్పోర్ట్స్, మరి రిసార్ట్స్ అవన్నీ వస్తాయి. మనకి ఆ రూల్ పెట్టి ఈ రూల్ పెట్టి మన చావగొడతారు.
ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేయకుండా మీకు సీకి డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వడం సాధ్యం, అవసరం. ప్రపంచం అంతా చేసింది. ఇండియాలో వాళ్ళు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది పోవట్లేదు, మనం చావగొట్టడమే పని. అక్కడ బిల్డింగ్ కట్టాలంటే కోస్టల్ రెగ్యులేషన్ అంటాడు, మరొకటి అంటాడు. పోనీ ఎన్వైరన్మెంట్ కాపాడుతున్నారంటే కాపాడింది పాడలేదు గోంగూర. కాబట్టి గవర్నమెంట్ సెన్సిబుల్ రెగ్యులేషన్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిగతాది ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలి అండ్ ఇమాజినేషన్తో. ఎందుకంటే లీజర్ ఇండస్ట్రీ ప్రభావం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్స్ పెరుగుతున్నాయో కొంచెం సరదాగా మనం అదివరకు మనకు ఎక్కడికన్నా టూరిజం అంటే ఇండియాలో ఒకటే టూరిజం, తిరుపతికి వెళ్ళటం. ఇప్పుడు భక్తితో పాటు ఒక జెన్యున్గా హాలిడేకి వెళ్ళాలని కోరుకుంది కదా. ఉదాహరణకి సూర్యలంక దగ్గర టూరిజం వాళ్ళది ఒక ఫెసిలిటీ ఉంది, పెద్దగా బాగా మెయింటైన్ చేయట్లా, కానీ లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది, బీచ్ మీద ఉంది. అసలు హైదరాబాద్ నుంచి ఛాన్స్ దొరికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోయినా కూడా. కాబట్టి ఒకటి లొకేషన్ అడ్వాంటేజ్, రెండు ఇమాజినేషన్, మూడోది ఇంటిగ్రేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. మనకు చాలా ఇప్పుడు ఉదాహరణ నాకు ఎప్పుడు అనిపిస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కర్నూలు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఏంటో నాకు తెలియదు, జిల్లాలు బాగా మారిపోయినాయి కదా. అప్పుడు ఆ కందిమల్లాయపల్లి ఆ ప్రాంతం దగ్గర ఎర్రేరు వాగని ఉంటుంది. దాని కింద జ్వాలాపురం ఉంది. అక్కడ జ్వాలాపురం గొప్పతనం ఏంటి? 72,000 సంవత్సరాల క్రితం మౌంట్ టోబా అని చెప్పని ఇండోనేషియా ప్రస్తుతం సుమత్రాలో ఒక అగ్నిపర్వతం పేలటం చేత ప్రపంచంలో మనుషుల్లో 99.9 మంది చచ్చిపోయారు. ప్రపంచం అంతా కలిపి 3,000 మంది మిగిలినారని చెప్పి అంచనా. ఓన్లీ 3,000 పీపుల్ వర్ లెఫ్ట్. వాళ్ళ నుంచే మనంతా వచ్చాం. వాళ్ళలో ఒక తెగ జ్వాలాపురంలో బతికినట్టుగా ఆధారాలు ఉన్నాయి, మనెవరికి తెలియదు. నిజంగా ఇమాజినేషన్ ఉంటే యూ కెన్ మేక్ జ్వాలాపురం ఇంటే ఫ్యాంటాస్టిక్ సెంటర్. టూరిజం, దాని చుట్టూ ఆంథ్రోపాలజికల్ మ్యూజియం, మిగతా పెట్టి చాలా చేయొచ్చు. కాబట్టి మనకి ఆ ఇమాజినేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఈ ప్యాషన్ కావాలి. అది చేస్తే మీరు చాలా దేశాల్లో టూరిజం అంటారు, ఇక్కడ ఏముండదు. ఇట్స్ ఆల్ ద మైండ్. దే మేక్ యూ గో ఇన్ టు దట్ ఇరా, దే మేక్ యూ థింక్ దట్ యు ఆర్ దేర్, దే క్రియేట్ కండిషన్స్ లైక్ దట్. అంతేగాని టూరిజం అంటే మీరు ప్రచాయి అక్కడ అన్ని చోట్ల ఆగాలే, ఆ నీళ్ళే కదా, ఆ ఎయిర్ కండిషనింగ్, ఆ ఫ్యానే కదా. కానీ మిగతాది ఈస్ యువర్ మైండ్. ఒకటి ఫిజికల్ ఫెసిలిటీ సీ కానీ మరొకటి కానీ ఉంటే, రెండో పార్ట్ ఇస్ ద మైండ్. యు ఆర్ మేకింగ్ దమ్ గో ఇన్ టు దట్. షేక్స్పియర్ స్టాట్ఫర్డ్ అపాన్ అవన్, షేక్స్పియర్ ఇంటికి వెళ్ళాం, ఏం చేసాం అక్కడ? ఒక ఇల్లు ఉంటుంది కాదు. ఆ రోజుల్లో మనకి పెద్ద ఇల్లు ఉండే కదా, ఆ రోజుల్లో 2-3 అంతస్తులు ఇల్లు ఉంది ఒకటి, కానీ ఆయన చిన్న చిన్న గదులు ఉంటాయి. కానీ యూ ఇమాజిన్ ఎ గ్రేట్ బార్డ్, ఎ గ్రేట్ పోయట్, ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ పెరిగాడు. సో ఎ లాట్ ఆఫ్ టూరిజం ఇస్ అబౌట్ ఇమాజినేషన్. అది సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి పెద్దగా రాదు. గవర్నమెంట్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెన్సిబుల్ రెగ్యులేషన్, కామన్ సెన్స్ రెగ్యులేషన్. నా పేరు నరసింహ, కర్నూలు జిల్లా ఆదోని మండలం మాది. నా క్వశ్చన్ ఒక ఫాలోఅప్ క్వశ్చన్ ఉపేంద్ర గారు అడిగిన క్వశ్చన్కి. నేను వచ్చేసి 10th క్లాస్ వరకు మా ఊర్లోనే పెరిగాను సార్. మా ఊర్లోనే మా వాళ్ళ చుట్టే చాలా కాన్ఫిడెంట్గా పెరిగాను. 10th తర్వాత కొంచెం హైయర్ ఆస్పిరేషన్స్ కోసం మన సొసైటీలో ఉన్న కన్సెప్షన్తో మా పేరెంట్స్ నన్ను హైదరాబాద్లో చదివించారు ఇంటర్మీడియట్. అలా ఒక్కసారి నేను ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ సార్. అంటే నేనున్న ఊరికి ఈ ఊరికి చాలా కాంట్రాస్ట్, లైఫ్ స్టైల్ కానీ కల్చర్ కానీ. సో ఇవన్నీ చూసి అంత కాన్ఫిడెన్స్లో ఉన్న నేను ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీకి వెళ్ళిపోయాను సార్. దాని నుంచి బయటికి రావడానికి టైం పట్టింది నాకు, ఒక 2-3 years పైన పట్టింది. సో దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఎక్స్పోజర్ నాకు ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలకి ఉన్న ఎక్స్పోజర్, నాకు ఉన్న ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను ఆ రీజన్గా నాకు ఈ గ్యాప్ వచ్చింది అనే ఫీల్ అవుతుంటా. సో నాలాగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మేమందరం ఏం ఆలోచిస్తామంటే, సో ఇప్పుడు మేము సిటీస్లో పెరిగి సిటీస్లో ఉంటేనే మాకు మేము అందరితో కలవగలం, అందరితో పాటు ఉండగలం అనే ఐడియాతో ఉంటాం సార్. సో ఇప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఈ డిస్బ్యాలెన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అండ్ మీరు చెప్పినట్టు లో స్కిల్ ఉన్న గ్రూప్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడంతో స్టార్ట్ చేస్తే మనం స్మాల్ టౌన్ డెవలప్మెంట్స్ అది అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటున్నాం. కానీ మనం ప్రతి ఒక్కరు మనం లో స్కిల్ గ్రూప్ అనేది యాక్సెప్ట్ చేయరు కదా సార్. అంటే ఇప్పుడు ఎవరైనా ఆస్పిరేషన్ ఎలా ఉంటుందంటే, నేను ఎలా ఉన్నా నేను పైకే ఎదగాలనే చూస్తాను. సో అలాంటప్పుడు అక్కడే ఒక గ్యాప్ వచ్చేస్తుంది కదా సార్.
గ్రేట్ క్వశ్చన్ నరసింహ. 3 విషయాలు ఆలోచించండి. ఒకటి, మనం మీరు ఇక్కడ ఉండండి అక్కడ ఉండండి అని చెప్పట్లా. మీరు ఫలానా పల్లెటూరులో ఉండి మీరు పట్టణంలో ఉండని చెప్పట్లా. మనం వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ మ్యాగ్నెట్స్. ఇప్పుడు ఏమవుతుంది, గతి లేక కొన్ని చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది. రేపు పొద్దున ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గో టు ఓన్లీ బెంగళూరు, యూ గో. ఎవరు ఆపేది ఉంది? ఇవాళ ఆపేది లేదు, రేపు ఆపేది లేదు. సో దీనిలో ఎక్కువ తక్కువ అని లేదు. మంచి డాక్టర్లు ఉన్నారు లోకల్గా, చాలామంది ఎమ్మెల్యే డాక్టర్ల నుంచి వస్తారు. ఎందుకని? లోకల్గా వాళ్ళు పాపులారిటీ వచ్చింది, మంచి పేరు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు ఇది అవుతారు. లోకల్గా ఉన్నారు, దే బికేమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్. కాబట్టి ఎక్కువ తక్కువ కాదు ఇది. యూ హ్యావ్ ఆప్షన్స్. ఇప్పుడు ఆప్షన్స్ లేవు, ఇప్పుడు గతిలాకి వెళ్ళాల్సి వస్తాం. 2, ఎక్స్పోజర్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను గ్రామాల నుంచి చూసినప్పుడు నాకు కూడా పట్టణానికి వెళ్తే ఈ పెద్ద సిటీ ఏంటో గందరగోళం, మనకేం అర్థం కాదు, ఫీలింగ్ ఉంటుంది. కానీ కొద్ది కాలమే ఉంటుంది. అందులో మోడర్న్ టెక్నాలజీలో మా రోజుల్లో మాకు ఇమాజినేషన్కి అందేది కాదు చాలా. మీరు చెప్తే మీరు నమ్మరు, కొంచెం సిల్లీ అనిపిస్తుంది. స్కూల్లో ఉండగా నాకు సముద్రం ఏంటో తెలియలే. పుస్తకాల్లో సముద్రము అని చదివాం, టీవీ లేదు, ఎవడో సముద్రం గురించి మాకు చెప్పలా. అది మాకు అర్థం కాలే. నా ఇమాజినేషన్ సముద్రం అంటే మా ఊరి పక్కన బందరకాలం ఉండేది, బందరకాలకి ఒక లాకులు ఉండేవి. ఆ లాకుల దగ్గర కొంచెం భీకరంగా నీళ్ళు వస్తుంటాయి, లాకులను అడ్డుపడతారు, అక్కడి నుంచి ఏదో. మా దృష్టిలో అదే బందరకాలువ, పక్కన పుల్లేరు, భీకరంగా నీళ్ళు వెళ్తుంటే అది సముద్రం అనుకున్నాను. ఎంత సిల్లీ అది. ఇవాళ అట్లా కాదు. విత్ టుడేస్ టెక్నాలజీ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, మీరు ఒక బిగ్ అర్బన్ సిటీలో బతకపోయినా కూడా, మెనీ థింగ్స్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. ఇట్స్ ఈజియర్, బట్ స్టిల్ కొంత ఉంటుంది. అమెరికా లాంటి దేశంలో కూడా న్యూయార్క్ సిటీకి వస్తే ఒక స్మాల్ టౌన్ నుంచి, మేము స్మాల్ టౌన్ మీరు న్యూయార్క్ అన్న ఫీలింగ్ కొంతకాలం ఉంటుంది, అది పోదు. కానీ దేర్ ఆర్ అప్ సైడ్, దేర్ ద డౌన్ సైడ్. న్యూయార్క్లో ఉంటే ముక్కు మొహం తెలీదు, లైఫ్ అంతా ఇన్సెక్యూర్గా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మన్హాటన్లో బతకాలని చెప్పంటే మీకు అందదు, రెంట్ కానీ లేకపోతే కొనటం కానీ, ఇవన్నీ తట్టుకుని ఉంటామని చెప్పంటే ఉండి నీ ఇష్టం. సో దెర్ ఆర్ చాయిసెస్, దెర్ ఈజ్ ఎ ట్రేడ్ ఆఫ్. బట్ బై అండ్ లార్జ్ ఏమవుతుంటే మోడర్న్ టెక్నాలజీలో మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు, ఒకటి ఎకనామిక్గా ఎప్పుడైతే ఎదుగుతామో కాన్ఫిడెన్స్ వస్తుంది, 2 ఎక్స్పోజ్డ్ ఎప్పుడైతే టెక్నాలజీ వల్ల వస్తుందో పూర్వం ఉన్నంత టిమిడిటీ ఉండదు. బట్ సమ్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక ఖరీదైన స్కూల్కి వెళ్ళి అక్కడ ఉండేవాడి కాన్ఫిడెన్స్ వేరు, ఇక్కడ నిరుపేద రెక్కాడితే డొక్కాడిన వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు చెప్పినా. అదే నేను చెప్పేది. ఇక్కడ ఎందుకురా ఇంతగా కష్టపడి బానిసలాగా బతకటం, రేపు పొద్దున ఏమవుతుందో భయంతో బతకటం, కొంచెం గౌరవంగా బతకటం అవకాశం ఉంటే. అంతేగాని ఇక్కడ అవకాశం ఉంటే వదులుకోమని నేను అంటలా, ఆదర్శం కోసం. ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ అవకాశం ఉపయోగించు, ఇక్కడ పెరుగు. ఇక్కడ అవకాశం లేనప్పుడు మరీ హీనమైన బతుకొద్దు, గౌరవంగా బతుకు. ఇంకో చాయిస్ లేదు నాన్న. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ 100% ఆఫ్ పీపుల్ కెన్ కమ్ టు హైదరాబాద్. దే ఆర్ నాట్ కమింగ్. అర్బనైజేషన్ జరగట్లా ఇండియాలో, మనం జరుగుతుంది అనుకుంటున్నాం. అవర్స్ ఈజ్ ద స్లోయెస్ట్ అర్బనైజేషన్ అండ్ లోయెస్ట్ అర్బనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఈ మోడల్లో జరగట్లా. జరుగుతూ ఉంటే మనం ఆపారు ఎందుకు అనొచ్చు మీరు, జరగట్లా అసలు. వీ ఓన్లీ హ్యావ్ 32%, 35% అర్బనైజేషన్, లోయెస్ట్ అర్బనైజేషన్. అందుకని అంకిల్ చెప్పింది మీకు. వేరేస్ మన మోడల్లో రేపు 60% అర్బనైజేషన్ అవుతుంది. హైదరాబాద్కో బెంగళూరుకో ఎవరిని వెళ్ళొద్దని మనం అంటల్లా, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. దే విల్ కంటిన్యూ టు గ్రో, బట్ దే ఆర్ నాట్ ది ఓన్లీ వన్స్ టు గ్రో. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మెనీ మోర్ పీపుల్. ఇవాళ లేదు, కొద్ది మందికే ఉంది. మీరేమంటున్నారంటే మంచి ఎయిర్ కండిషన్ ట్రైన్ లేకపోతే ఎట్లాగంటున్నారు. నేను చెప్తున్నాను, అసలు ముందు బండి ఎక్కాలయ్యా నువ్వు. ఆ ట్రైన్ ఇప్పుడు కూడా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఇంకో 100 బళ్ళు కూడా వేయాలంటున్నాను నేను. ఆ ఎయిర్ కండిషన్ ట్రైను, ఆ ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ ట్రైనే కాదు, ఇంకో 100 బళ్ళు అంత వేగంగా వెళ్ళేవి, ఆ డెస్టినేషన్కి వెళ్ళే ఉండాలి. మీ ఓపికను బట్టి ఏది జరిగితే అది దొరకండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. అల్టిమేట్గా వీ కెన్ మేక్ అవర్ సొసైటీ మచ్ బెటర్. మిరకిల్స్ జరగవు, ఒక్కరోజు అద్భుతాలు జరగవు, కానీ వీ కెన్ డెఫినెట్లీ ఇన్ ఎ జనరేషన్స్ టైమ్ వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ అకంప్లిష్డ్. 20-30 ఏళ్ళలో చాలా చెడు జరిగినా మంచి కూడా జరిగింది. వీ కెన్ డూ ఎ లాట్ మోర్, ఎ లాట్ బెటర్. ఎంత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పని. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. గో బ్యాక్ హోమ్ సేఫ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.